వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. నేను సునీత. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఎవరికైనా స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టులు కూడా ఉన్నాయన్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరోసారి కోర్టుకు వెళ్లేందుకు ఇక రెడీ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశం గురించి ఇవాళ డిఎన్ఏ విత్ భరత్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం గనక నచ్చకపోతే కోర్టులున్నాయని కూడా చెప్పడం, అండ్ అటుపక్క బీఆర్ఎస్ కూడా దానికి సంబంధించి రెడీ అవ్వడం, ఏమనుకోవచ్చు ఈ పరిణామాలు? సీఎం ఏం చెప్తారు, అంతకు మించి కోర్టులు ఉన్నాయని చెప్పి. సో ఒకటి, స్పీకర్ తీర్పు ఏం ఆశ్చర్యం ఏం కల్పించలే. ఆశ్చర్యం మీకేమైనా అనిపించిందా? నేను ముందు, ఇప్పుడు కాదు, సుప్రీంకోర్టు 3 నెలల్లోపు జడ్జిమెంట్ ఇవ్వండి స్పీకర్ అన్నప్పుడు ఇదే డిఎన్ఏ షోలో చెప్పాను. స్పీకర్ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ ఎట్లా తయారైందో మనకు తెలుసు. పార్టీల వ్యవస్థనే అట్లా తయారైంది. పాపం గడ్డం ప్రసాద్ కుమార్ గారిని తప్పు పెట్టడం కాదు. అంతకుముందు ఉన్న స్పీకర్లు ఉన్న శుద్ధపూసల పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేశాడు? ఇదే కదా. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఒకటేసారి జైన్ కాలే. పోయినసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం, శాసనసభ పక్ష విలీనం, జాతీయ పార్టీ శాసనసభ పక్ష విలీనాన్ని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలు ఎక్కడన్నా చేస్తారా? అది మిస్టేక్ కదా. అప్పుడున్న పోచారం శ్రీనివాసరెడ్డి చేశాడు కదా, ఇప్పుడు ఆయనే జంప్ అయినాడు. జంప్ అయి నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టా, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోనే పోస్ట్ అని చెప్పాడు. సో ఈ తీర్పు ఏం సర్ప్రైజ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఈ తీర్పు ఇవ్వడం వల్ల నెక్స్ట్ అట్లీస్ట్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇంతకుముందు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేకుండా వీళ్ళే 4 సంవత్సరాలు చేసి ఎలక్షన్ కు నెల ముందో 2 నెలల ముందో హాయిగా అప్పుడు అనర్హత వెయిట్ వేయడమో లేకపోతే ఏదో ఒకటి ఇవ్వడమో చేసేవాళ్ళు. అట్లా టైం పాస్ చేసి మళ్ళా ఎన్నిక రాకుండా చూసేవాళ్ళు. సో ఈసారి అట్లా కాదు. సుప్రీంకోర్టు ఒక పర్ఫెక్ట్ టైమింగ్ 3 నెలల్లోపు డిసైడ్ చేయాలని పెట్టింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో వచ్చినా సరే ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టు తీర్పు ఇచ్చింది కదా 3 నెలల టైం అని చెప్పి, నెక్స్ట్ ఇది ఒక ప్రెసిడెన్స్ అవుతుంది. ప్రెసిడెన్స్ అంటే ఇది ఒక సంప్రదాయం లాగా కోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు పలానా తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో 3 నెలల వరకు అని చెప్పి. సో నేను నిన్న అన్నట్టు బీఆర్ఎస్ అని శుద్ధపూస కాదు. వాళ్ళు 2014లో 19లో మంచిగా అందరినీ జాయిన్ చేసుకుని అందరు ఒకటేసారి అయితే ఓకే, అట్లా కాకుండా విలీనం అని చెప్పి చేశారు. ఫస్ట్ 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ జాయిన్ అయింది ఎప్పుడు, ఎర్రబెల్లి దయాకర్ జాయిన్ అయింది ఎప్పుడు, 2 సంవత్సరాలు గ్యాప్, 2 years గ్యాప్. ఆ 2 years లోపు అప్పుడున్న స్పీకర్ మధుసూదనాచారి చర్య తీసుకున్నారా? మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటిన్యూ కాలేదా? అప్పుడు అయినారు కదా. తర్వాత 2018లో పార్లమెంట్ ఎన్నికల ముందు కొద్దిమంది జాయిన్ అయ్యారు, ఎన్నికల తర్వాత కొద్దిమంది జాయిన్ అన్నారు. వెంటనే కాంగ్రెస్ కంప్లైంట్ ఇచ్చింది, యాక్షన్ తీసుకున్నారా? సో బీఆర్ఎస్ ఏం శుద్ధపూస కాదు. అట్లా అని చెప్పి నేను ఆ ఇంటి కాకి నీ ఇంటి మీద వాళ్ళను ఏమంటారు, రేవంత్ రెడ్డి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగం కాపాడాలంటున్నారు. ఏంది ఇక్కడ ఈ రాజ్యాంగం ఏమైపోతుంది? సో ఈ పార్టీల మీద నమ్మకం లేదు, స్పీకర్ వ్యవస్థ కూడా నమ్మకం పోయింది, ఎలక్షన్ కమిషన్ మీద కూడా వస్తున్నాయి, అంతో ఎంతో నమ్మకం కోర్టుల మీద ఉంది. అందుకని పార్టీ ఫిరాయింపుల మీద ఈ చర్య తీసుకునే అధికారం ఆ పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే మార్పులు జరగాలి. రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు ఫస్ట్. ఆయారం గయారం కల్చర్ అనేవాళ్ళు, అంటే హర్యానాలో వచ్చాడు పోయాడు అని ఆయారం గయారం, హర్యానాలో ఎమ్మెల్యే పేరు మీద ఆయారం గయారం పెట్టి అప్పుడు పార్టీ ఫిరాయింపు చేస్తే వెయిట్ వస్తుంది, 1/3 కు మించితే ఫిరాయింపు చేయొచ్చు. అంటే వాజ్పేయి హయాంలో ఇంకా స్ట్రిక్ట్ చేసి 2/3 అయితేనే ఫిరాయింపులు యాక్సెప్ట్ అన్నారు. ఇప్పుడు దాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. సవరించి స్పీకర్లకి నెల లోపల నిర్ణయం తీసుకోండి. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా టైం లిమిట్ పెట్టాలి. వాళ్ళు టైం పాస్ చేసే అవకాశం ఏమైంది? బీఆర్ఎస్ శాసనసభ పక్ష విలీనం తీసుకొచ్చి కాంగ్రెస్ శాసనసభ పక్ష విలీనంలో కోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు వేసింది. 6 సంవత్సరాలు అయింది కోర్టులు డిసైడ్ చేసా. సో కోర్టులకు కూడా టైం లిమిట్ పెట్టాలి, ఇంత లోపల నిర్ణయించండి అని చెప్పి. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దాన్ని, ఈ చట్టాన్ని చాలా కఠినంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక జడ్జిమెంట్ అంటారా, జడ్జిమెంట్ కాపీ చూస్తే ఏమంటారంటే అసలు ఆధారాలు సమర్పించలేకపోయారు,
టీవీ ఛానల్లో పత్రికల్లో ఇచ్చిన వార్తల్ని మేము ఎట్లా పరిగణలోకి తీసుకుంటాం? పోనీ టీవీ ఛానళ్ళు పత్రికలు ఒకండి, ఆ ఎమ్మెల్యేనే నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా అని చెప్పాడు. కండువాలు కూడా కప్పించు, కండువాలు కప్పడం కాదు, ఎమ్మెల్యే కాంగ్రెస్ లో జాయిన్ అయినా అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా వాడు చెప్పినోడి మరి అది ఆ సీడీని ఫోరెన్సిక్ పంపించండి ఆయన చెప్పాడో లేదో అని చెప్పి. ఎమ్మెల్యేనే చెప్పాడు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో జాయిన్ అయినా అని చెప్పి, అయినా సరే వెయిట్ చేయలేదు. ఆ ఎమ్మెల్యే పిసలేసి చెప్పాడా? ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఆ ఎమ్మెల్యే మాట్లాడిన క్లిప్పింగ్ ఉన్నాయి కదా, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో జాయిన్ అయినా అని ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో చెప్పారు కదా. చెప్పిన తర్వాత కూడా వెయిట్ చేయకపోవడం అంటే ఇంకేం కావాలి? ఇంతకంటే పరిహాసం, ఇంతకంటే జోక్ ఏముంటది? సో అందుకనే నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పీకర్ తీర్పు ఏదో అద్భుతంగా వస్తుంది. ఇంకా 5 ఎమ్మెల్యేలు రావాలి కదా, వాళ్ళ విషయంలో ఒక దాన నాగేందర్ విషయంలో చెప్పలేం ఏం జరుగుతుంది కానీ. నిన్న కడియం శ్రీధర్ చెప్పాడు నేను కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు, బిడ్డకు ప్రచారం చేశాడు మొత్తం వరంగల్ పార్లమెంట్ లో. నేను కాంగ్రెస్ లో మొదలేమో నేను ఎక్కడున్నారంటే మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అన్నాడు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా, నిన్న కాంగ్రెస్ లో జాయిన్ అయినా. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక నవ్వులాట అయిపోయింది వ్యవస్థ. ఈ వ్యవస్థ మారాలని అందరు కోరుకుంటున్నారు, మనం కూడా ఆశిద్దాం. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి దిలీపాచారి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి శివప్రసాద్ పటేల్ గారు ఉన్నారు. శరత్ గారు జడ్జిమెంట్ కాపీ చూసారా? నేను చూడలేదు సార్. యాక్చువల్లీ నాకు అంటే ఇవాళ ఐ వాజ్ వెరీ బిజీ, సాధ్యం కాలేదు ఆనెస్ట్లీ స్పీకింగ్. ఏముంటుంది సార్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని అన్న తర్వాత ఇంకా దాంట్లో రాసేది ఏముంటుంది సార్? కొన్ని వందల జడ్జిమెంట్ పేపర్లలో టీవీలో ఇచ్చిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేమన్నారు. అదే పేపర్లు టీవీలు పక్కన పెడితే ఆ ఎమ్మెల్యేలే అన్నారు. అందరూ అనలే కానీ 1-2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో అభివృద్ధి కోసం జాయిన్ అయినా అన్నారు. I tell you honestly, it's shame on democracy అండి. I mean to a party. సార్ నా దగ్గర ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన దీన్ని న్యాయపత్ర అన్నారు సార్. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో, ఇందులో టువర్డ్స్ డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో ఐటమ్ నెంబర్ 13 లో కాంగ్రెస్ పార్టీ దే ప్రామిస్డ్ ఏమని, ప్రజలకు ఏమని, వి ప్రపోజ్ టు అమెండ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ leaving the original party on which the MLA or MP was elected, an automatical disqualification of the membership in the assembly or parliament. ఇంత పవిత్రంగా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత మళ్ళా రాహుల్ గాంధీ గారు దీన్ని ఈ న్యాయపత్ర అనేది ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ డ్యూ డెలిబరేషన్స్ విత్ thousands of people, with mingling of the people, with talking to people, and we have taken expert opinion on P. Chidambaram అని ఒక న్యాయ కోవిదుడు రాసినటువంటి ఈ న్యాయపత్రము. తర్వాత మన రాష్ట్రంలో కూడా మీకు తెలుసు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండే. తర్వాత మన రాష్ట్ర మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు, మన దగ్గర ఏం పెట్టలేదు. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏమన్నారు, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిపాలన అరాచకత్వ పరిపాలన, తెలంగాణ ఏర్పడినటువంటి మూల ఉద్దేశాలను ధ్వంసం చేసినారు, భ్రష్టు పట్టించినారు. మేము ప్రజాపాలన తీసుకొస్తాం, ప్రజలకి అనుకూలమైన ప్రవర్తన తీసుకొస్తాం అంటే ప్రజల యొక్క వాళ్ళే చక్కగా ఉంటే బాగానే ఉండు, వాళ్ళు చేయబట్టే కదా ఇది. ఇదో ఈ దరిద్రపు కల్చర్ తీసుకొచ్చిందే కేసీఆర్. ఈ దరిద్రపు కల్చర్, ఆయన ఎంత గొప్ప నేత అయినా నేను ఈ విషయంలో నేనైతే చాలా అన్సాటిస్ఫైడ్ గా ఉన్నా. మీరే కాదు, మనీ పాలిటిక్స్ తీసుకొచ్చారు ఈ పార్టీలు. సరే 2014లో అంటే నీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఒప్పుకున్నారు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ఇవన్నీ ఇష్యూస్ వచ్చాయి. కానీ 2019లో ఏమైంది కేసీఆర్ గారు, మీకు 90 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఆ 18 మందిని కూడా చేయాలనుకోవడం మీరు చేసిన చారిత్రక తప్పిదాల్లో ఒకటి. నిజంగా అంటే కేసీఆర్ గారు చేసిన ఏమంటారు వరస్ట్ డిసిజన్స్ లో ఒకటి 2019లో చేర్చుకోవడం. 2014లో చేర్చుకోవడానికి కూడా నేను సమర్థించగానే దానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న ఉద్దేశంతో, కొంత ప్రభుత్వాన్ని అక్కడ ఊలగొడతారన్న ఉద్దేశంతో ఓకే. కానీ 2019లో 88 సీట్లు వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ మీ దగ్గర గెలిచిన తర్వాత 90 మంది గెలిచిన తర్వాత కూడా మీరు ఇట్లా చేయడం అన్నది కేసీఆర్ చేసిన వన్ ఆఫ్ ది చారిత్రక తప్పిదాల్లో ఇది ఒకటి. అవలక్షణమైన వ్యవహారం దీన్ని. ఎందుకంటే వేరే వాళ్ళు ఇప్పుడు ప్రామాణికంగా తీసుకునేందుకు అవకాశం ఉంది. సరే సుప్రీంకోర్టు
తొందరగా దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం 3 నెలల టైం పెట్టింది కరెక్ట్ గానీ ఎస్ శరత్ గారు కంటిన్యూ. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, యాక్చువల్లీ కేసీఆర్ పరిస్థితిని, కేసీఆర్ చేసిన నీచమైన రాజకీయాలను ఇష్టపడకనే కదా కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే పొజిషన్ రిజైన్ చేసేసి బయటికి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కొంత బలపరచాలా, ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వాలా, అసలు ఈ ప్రభుత్వం దుర్వినియోగమైంది, దుర్మార్గమైన ప్రభుత్వం, అవినీతికి పాల్పడ్డారు, కుటుంబ పాలన తీసుకొచ్చారు, ఇదంతా కాలుకు బల్పం కట్టుకొని తిరిగిన వాళ్ళం కదా సార్. ఏం ఆశించి ఆనాడు ప్రభుత్వం మార్పు కోసమని కృషి చేసినాం? మేమేదో చేతులు ముడుచుకొని పోయి కేసీఆర్ పార్టీలో చేరో, లేకపోతే ఎన్నికలప్పుడు పార్టీ, ఎన్నికల తర్వాత ఒక పార్టీ, ఇట్లాంటి రాజకీయాలు చేయలే కదా సార్. మొదటి నుంచి కూడా ఒక వ్యవస్థలో కొన్ని మూల సూత్రాలు అనే దానికి కట్టుబడినాం. తర్వాత రెండోది భరత్ గారు, ఐ వాజ్ ఏ లైవ్ విట్నెస్ టు ది 10th షెడ్యూల్ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు రాజీవ్ గాంధీ గారు లోక్సభలో ఏం మాట్లాడినారు, ఏ రకమైన వాతావరణం జరిగింది అంటే యాక్చువల్లీ 400 మంది ఎంపీలు ఉన్న దశలో అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ గిరీష్ జైన్, తర్వాత కమలాపతి త్రిపాఠి వీళ్ళిద్దరూ రాజీవ్ గాంధీని కొంత ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పరిచినారనమాట. రాజీవ్ గాంధీకి ఒక అపోహ ఏం సృష్టించారంటే 400 మంది ఎంపీలను కంట్రోల్ చేయడం కష్టం, వీళ్లలో కనుక చీలిక వస్తే మనకు చాలా ప్రమాదం అవుతుంది, కాబట్టి ఆ రకంగా కూడా దీన్ని ప్రొటెక్షన్ ఫోర్స్ గా, ఒక ప్రొటెక్షనిస్ట్ ఐటమ్ గా టేకప్ చేయాలన్న సలహా ఇస్తే ఆ ప్రకారంగా మనకి 10th షెడ్యూల్ తీసుకొచ్చింది. ఏది ఏమైనా 10th షెడ్యూల్ ఈజ్ ఎ లాడబుల్ స్టెప్. అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం స్థిరీకరించడానికి తీసుకువచ్చినటువంటి ఒక మహద్ అవకాశం, ఒక అద్భుతమైనటువంటి చర్య అండి. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని చదువుకున్నవాడు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి ఆశిస్తారు. కాకపోతే కేసీఆర్ ఏదైతే దుర్మార్గ పని చేసినారో, ముక్తగడ్డంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ విమర్శించినారు, అందరూ ఖండించినారు. దానికి తోడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడుగా ఆ పార్టీ మార్చిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా, అది ఇది అని రకరకాలుగా మాట్లాడినాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళని దేంతో కొట్టాలి మరి? అదే కదా నేను అనేది. అంటే ఏమైందంటే యాక్చువల్లీ ఏ పార్టీ జెండాను, ఏ పార్టీ సిద్ధాంతాన్ని, ఏ పార్టీ ఐడియాలజీని నమ్ముకుంటూ ఎవరైతే పార్టీలో సంస్థతో పాటుగా ఎదగాలనుకుంటారో అట్లాంటి కార్యకర్తలను అందరినీ వమ్ము చేసేసి సర్వనాశనం చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానవతరాయ్ కనపడతా ఉన్నాడు, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎమ్మెల్యే టికెట్షిప్. ఆయనకి ఇస్తే ఏం పోతుండేది? ఆయనకంటే యోగ్యుడైన వాడు, ఆయనకంటే అనుభవదారుడు, లేదా పార్టీకి నిబద్ధత గల వ్యక్తి ఎవరుండే? పాపం ఆయనను కూడా ఇరకాటంలో పెట్టారు. ఒక రకంగా ఆయనే కాదు, ఇంకా చాలా మంది ఇట్లాంటి దళిత నాయకులను ఎంతో మందినే రేవంత్ రెడ్డి ఒక రకంగా ఇరకాటంలో పెట్టి రకరకాల వ్యవస్థలు సృష్టించినాడు. పరిపాలనలోకి రావడానికి ఎన్ని చేయాలో గన్ని చేసినాడు. మేము మొదటి నుంచి నాకు నా ఓన్ అపోహ ఉంటుంది, అరే ఈ రేవంత్ రెడ్డి లీడర్షిప్, అందుకని మేము ఆయన మొదటి నుంచి చూస్తున్నాం కదా సార్. I was, involved in many affairs. ఆయన ఓటుకు నోటు కేసు కానీ, ఆయనను అరెస్ట్ చేయించడంలో కానీ I was the special government pleader. At that time I used to see what kind of morality this gentleman has got అనేది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు స్పీకర్ ఏదైతే పని చేసినాడో, ఏ తీర్పు అయితే ఇచ్చినాడో, ఇక భవిష్యత్తులో కూడా అసలు ఇక ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం మాట్లాడదు సార్. ఇక ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఇక పార్టీ లేదు, సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఇక ఇష్టం వచ్చినట్టుగా గాలివాట వ్యవహారాలే జరిగేటట్టుగా చేసినాడు. తర్వాత అతను ఏదైతే మీరు చెప్పినారు కదా, ఇది పత్రికల్లో వచ్చిన వార్తల్ని మనము పరిగణలోకి తీసుకోవద్దు అది ఇది అని, మరి అది ఏ రకమైన కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు పత్రికలలో ఏది పడుతుంది మాట్లాడి నేను అట్లా అనలేదు అని చెప్పే రోజులు కాదు. ఇప్పుడు సీఎం కార్యాలయం నుంచి అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అదే కదా కాంగ్రెస్ లో కండువా చర్య తీసుకున్నారు. అది కూడా అది కదండి, రాహుల్ గాంధీ స్వయంగా కండువాలు కప్పాడండి. ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ స్వయంగా కండువా కప్పారు. మేము పార్టీ అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరుతున్నాను. సరే, కొంతమంది విషయంలో ఒక సాకు చెప్పొచ్చు, ఏమని వాళ్ళు ముఖ్యమంత్రిని కేవలం నియోజకవర్గ సమస్యల గురించే కలిసినారు అది ఇదని. కానీ బట్ వాట్ అబౌట్ పోచారం శ్రీనివాసరెడ్డి? వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసేసి ఆయన ఇద్దరు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి పత్రికల అందరినీ బేవకూఫ్ చేశారు కదా. ఆయన ఏమన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి, నా రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే డైరెక్టర్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్, నేను కాంగ్రెస్ లోనే పుట్టినా అన్నాడు. ఇక కె కేశవరావు ఏమో నేను కాంగ్రెస్ జెండా కప్పుకునే చచ్చిపోతా అన్నాడు, లేకపోతే నాకు స్వర్గలోకం దొరకదు అన్నాడు. ఏంటి సార్ అసలు యాక్చువల్లీ ఏ దశలో కె కేశవరావు రాజీనామా చేశాడులేండి, రాజీనామా చేసి అభిషేక్ మను సింగ్ ఇచ్చాడు ఆయన బిడ్డకు.
రాజీనామా చేసి అభిషేక్ ఆయనకు ఒక నీతి, ఆయన బిడ్డకు నీతి ఉంటుంది. అంటే మేయర్ కు లేదనుకుంటా, అనర్హత వేట ఇది లేదనుకుంటా. మేయర్ అవసరం లేకున్నా సార్ నైతిక విలువలు. ఇప్పుడు రాజకీయాలలో నైతిక విలువలు అనేది ఉంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని గట్టిగా కృషి చేసే కార్యకర్త వేరే పార్టీ వైపు చూడడు. అవసరం ఏముందండి? ఇప్పుడు ఒక మంచి బ్రహ్మాండమైన నేషనల్ పార్టీలో ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ రీజనల్ పార్టీలలోకి ఎందుకు పోవాలండి? ఫర్ ఎగ్జాంపుల్ దాసోజు శ్రవణ్ ఉన్నాడు, లేకపోతే ఇంకెవరో ఉన్నారు కాంగ్రెస్ లో కొంత అవమానాల పాలై, కొంత నిర్లక్ష్యానికి గురై, నిరాదరణకు గురై పార్టీలు మార్చినారా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి గౌడ్, ఇంకా ఇతరత్రమైనటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీల నుంచి వాళ్ళు ఎందుకు పోయినారండి? అంటే పార్టీలలో ఎట్లా తయారైందంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళదే రాజకీయము. లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టాలి, 100 కోట్లు సంపాదించుకోవాలి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టాలి, ప్రభుత్వ సంపదను కొల్లగొట్టాలి, దీన్ని రాజకీయం అని చెప్పాలి. ఇవాళ ఏ కార్యకర్తకు ఎప్పుడెట్లా వాళ్ళు మోడీ గురించి మనం మాట్లాడితే ఛాయ్ వాలా అది ఇది ప్రధానమంత్రి స్థానానికి ఎదిగాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళ బీజేపీ అయితే కార్యవర్గ అంటే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినాడు. ఆయన పేరు ఊరు ఎవరికి తెలియదు, అట్లాంటి ఆయనే వాళ్ళ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదగగలిగినాడు. అదే రకమైనటువంటి నీతి కాంగ్రెస్ లో అమలు అవుతుందా? తండ్రులు, కొడుకులు, మనువలు, మునిమనువలు, ఇదే ఎక్కడ సార్? ఒక నీచాతి నీచమైన రేవంత్ రెడ్డి సామాన్య వ్యక్తే కదా. రేవంత్ రెడ్డి సామాన్య వ్యక్తే. నల్లమల అడవుల్లోంచి ఆయన అంటాడు కదా, తొక్కుకుంటూ వచ్చినాడు. నిజమైన కార్యకర్తలను పార్టీ ఐడియాలజీ వచ్చాడు కదా, పార్టీ సిద్ధాంతాలను అన్నిటి తొక్కినాడు. రోలర్ పెట్టి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కదా మన ముఖ్యమంత్రి. ఎవడు చెప్పినాడు సార్ బ్యాక్గ్రౌండ్ లేదని? ఎవడు చెప్పినాడు బ్యాక్గ్రౌండ్ లేదని? రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నది. జైపాల్ రెడ్డి మద్దతు ఉండేది లాస్ట్ స్టేజెస్ లో. జైపాల్ రెడ్డి మద్దతు జైపాల్ రెడ్డి ఆల్మోస్ట్ ఆ రాజకీయాలు బంద్ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయినాడు 2017. ఎంత 2017 నాటికి జైపాల్ రెడ్డి క్రియాశీల పాలిటిక్స్ నుంచి ఆల్మోస్ట్ విరమించారు. 1 ఇయర్ ఓడిపోయినాక దూరం పట్టినాడు అంతే. ఆయన ఒకవేళ ఎంపీ అయి ఉంటే ఆయన ఇంకా క్రియాశీలకంగా ఉండేది. ఆయన ఓడిపోవడం వల్ల ఆ రకమైన వాతావరణమైనటువంటి సెక్లూజన్ ఆయనకు వచ్చింది. జైపాల్ రెడ్డి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డిని తిడుతూనే ఉన్నాడు, సపోర్ట్ ఏం లేదు, ఇద్దరు తిట్టుకుంటూ ఉన్నారు. అలాగే సార్ ఇదంతా సార్ ఒక విషయం చెప్పానా, రెడ్ల రాజకీయం ఎట్లా ఉంటుంది అంటే పైకి తిట్టినా లోపల అందరు ఆలింగనాలే సార్. ఇవన్నీ ఉత్త బోగస్ మాటలు, ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పాలి, మళ్ళటి వాళ్ళకి చెప్తేటనే మనం రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసిన వాడు. ఇవాళ నిన్న సార్ ఐ జాయిన్ ఇన్ జర్నలిజం సమ్ టైమ్ ఇన్ 1983. ఎంతో మందిని రాజకీయ నాయకులను చూసాను సార్, గొప్ప గొప్ప మహామేధావులను చూసినాను, గొప్ప నాయకులను చూసినాను కాంగ్రెస్ పార్టీలో. ఇంత నీచంగా రాజకీయ సంస్కృతిని, పొలిటికల్ ఐడియాలజీని బొందబెట్టిన వాడు మాత్రమే వెళ్ళాడు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఉంటాడు, రేపు పోతారు సార్, ఇంకోళ్ళు ఎవరో వస్తారు, ఇంకేదో జరుగుతుంది, మార్పులకు గురవుతాయి. పార్టీలో ఎంతో మంది వచ్చినారు, ఎంతో మంది పోయినారు, అది వేరు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్ ఏంది భారతదేశంలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ దినదినము తగ్గుతూ 3 రాష్ట్రాల వరకు వచ్చింది కదా. ఈ పార్టీ ఏమవుతుంది? భారతదేశంలో ఒక ప్రతిపక్షమే లేకుంటే మనం కూడా సోవియట్ రష్యా లెక్క టోటలిటేరియనిజం అయిపోతున్నాం కదా. నా బాధ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీలో చేరినామా సార్ అన్నాడు? కాదు. ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక రాజకీయాలు ఉండాలా, ఐడియాలజీ అనే దాన్ని నమ్ముకోవాలి. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఎవరు సార్? అంత దళారీలు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు, అంత వాళ్ళే కదా తయారైంది. మానవతరాయ్ గారు పాపం ఆయన చెప్పండి. శరత్ గారు ఆవేదన విన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకని జాయిన్ అయినామా అని చెప్తున్నారు ఆయన. మొన్న కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు మన క్షమాపణ కూడా చెప్పారు. సరే, వారు ఏదైనా మాట్లాడతారు, వారు బహుముఖాలు ఉన్నాయి వారికి. ఒక లాయరు, ఒక అన్ని రకాలుగా జర్నలిస్టు, అదేవిధంగా పోరాటాలు చేస్తాడు ఈ మధ్య టీవీల్లో, చర్చల్లో. సరే, వారు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మాకు కాదు బయట కూడా శరత్ గారు మీరే మాట్లాడితే ఎట్లా కాదు? మీ వివేక్ని అడుగు. నేనేదో పత్రికలకు పరిమితమైన వ్యక్తి. అట్లాగా మీరు పోరాటాలు చేస్తున్నారు. సరే, మీ పోరాటాలు మేము తప్పుపట్టట్లేదు. పోరాటం చేశారు, ప్రశ్నించే గొంతుకు అయిపోయారు శరత్ గారు, అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు సోషల్ మీడియాలో, టీవీలోనే ఇంపార్టెంట్, గల్లీల కంటే ఎక్కువ జనాలు అదే అందరినీ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించండి. ఇది స్పందించే ప్రభుత్వం గాని బంధించే ప్రభుత్వం కాదు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో రాజ్యాంగ విలువలే ఉంటాయి. ఆ విలువలే నైతిక విలువలు, నైతిక విలువలే రాజ్యాంగ విలువలు. రాజ్యాంగాన్ని గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా, మనమైనా భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే. మరి భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో అంతిమ నిర్ణయం ఎవరికి ఇచ్చారు?
స్పీకర్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఆయారాం గయారాం సంస్కృతిని ఆపాలని 1985 సంవత్సరంలో 51వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. 1/3 అన్నారు. అది కూడా కాదు, ఈ చట్టంలో లొసుగులు ఆధారం చేసుకొని మళ్ళీ తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి 2003లో వాజ్పేయి గారు వచ్చేసి ఆయన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని 2/3 అన్నారు. అయినా ఆగుతుందా? చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకొని ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా ఇప్పుడు కోర్టులు కూడా తప్పు, కోర్టులు ఏమో సభ్యుడు అనర్హత వేసేస్తాయా? వేసేది ఉంటే మరి ఆ గవాయి గారు వేయాలి కదా. కాబట్టి గవాయి గారు స్పీకర్ నిర్ణయం తీసుకొని ఎట్లా ఇస్తారు? అదే అంటున్నా. ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని తర్వాత కోర్టు అవకాశం ఉంది. ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయారు. పార్టీ ఫండ్ కి 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల చొప్పున బ్యాంక్ స్టేట్మెంట్ స్పీకర్ గారు చూశారు. మరి పార్టీ మారితే పార్టీ ఖాతాకి ఏ విధంగా? మరి ఎందుకు వీళ్ళు పార్టీ మారాను, నేను కాంగ్రెస్ లో చేరాను అభివృద్ధి కోసం ఎందుకు చెప్పారు? అదే వాళ్ళు ఇప్పుడు టీవీ కోర్టు మేము ఎన్నో కేసులో పోయినామండి. 2098 నుంచి ఇప్పటి వరకు కూడా నాంపల్లి కోర్టులో తిరుగుతున్నాం. పేపర్ కట్టింగ్లు ఇవన్నీ పెడితే కోర్టులు పరిగణలో తీసుకోవు. మా మీద పెట్టినప్పుడు ఎన్నో కొట్టేశారు కూడా కేసులు. పేపర్ కట్టింగ్లు ఇవన్నీ పరిగణలోకి రావు, టీవీ క్లిప్పింగ్లు అని ఆ కోర్టులే చెప్తాయి. అదే పేపర్ కట్టింగ్ లో పేపర్ వాళ్ళు పబ్లిష్ చేసింది వేరు, ఇప్పుడు మీరే అన్నది డైరెక్ట్ గా వేరు కదా. ఇప్పుడు పేపర్ కూడా ఏదైనా రాసుకోవచ్చు అండి. అది వాస్తవం కావచ్చు, క్వశ్చన్ మార్క్ పెట్టవచ్చు, ఇంకేదైనా వీడియో ఉంది, వీడియో ఎవిడెన్స్ ఉంది. నేను కాంగ్రెస్ లో చేరేనా అని అది కూడా ఇప్పుడు అది చెప్పేది. ఇప్పుడు కోర్టులు దాన్ని పరిగణించట్లేదు. ఒకటే పాత జడ్జిమెంట్ ప్రకారం పాత జడ్జిమెంట్లను పరిగణలో తీసుకొని కింది కోర్టులు కూడా అదే తీర్పునిస్తానే స్పీకర్ గారు కూడా అదే అమలు చేశారు. శరత్ గారు పరిగణలో తీసుకోరు. శరత్ గారు ఉండదా, వ్యాలిడ్ కాదా? సార్ ఒక విషయం చెప్పన్నా, ఇక మానవతరాయ్ లాంటి చదువుకున్న వాడు కూడా ఒకవేళ ఇంత లౌక్యంతో మాట్లాడతా అంటే నేను చట్టమే తప్పదు కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి తప్పదు. పాపం నేను కూడా కొంత పరిస్థితి న్యాయ పరిజ్ఞానం ఉంది కాస్త. అదే విధంగా కూడా మేము దాదాపు 50-60 కేసుల్లో పోయినాం. కొట్టివేశారు కేసులు కూడా, పేపర్ కటింగ్స్ అవన్నీ పెడితే ఇవన్నీ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, సరే గతంలో వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వాళ్ళు ఎందుకు వచ్చారా రాలేదా, ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. వాళ్ళే అంటున్నారు, రాతపూర్వకంగా ఇచ్చారు వాళ్ళు. శ్రీహర్ గారు అయితే నేను సభ్యత్వం తీసుకోలేదు, సభ్యత్వం వదులుకోలేదు అని ఆయనే అంటాడు. ఆయన అన్నప్పుడు మనం చెప్పడం, మనం ఎన్నో మాట్లాడుకున్నాం. రచ్చబండ దగ్గర కూర్చొని 100 మాటలు మాట్లాడుతాం. కానీ కోర్టుకు ఏం కావాలి? ఇవన్నీ కాదు. కోర్టుకు సరైనటువంటి ఆధారాలు చూపించాలి. కాబట్టి స్పీకర్ గారికి, ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉండేటువంటి స్పీకర్ గారికి సరైన ఆధారాలు చూపలేకపోయారు. చట్ట ప్రకారం వారు 5 ఎమ్మెల్యేలు వీరు అనర్హత వేటు వేయలేదు, వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అదే పార్టీ అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఏం చేస్తారు చెప్పండి? మీ దృష్టిలో ఆధారాలు అంటే ఎలా ఉండాలి? మరి ఆధారాలు అంటే ఎట్లుండాలంటే ఇప్పుడు వాళ్ళు చూపించలేకపోయారు. ఆధారాలు అంటే మీరు చెప్పండి ఎట్లుండాలి? మీరు చెప్పండి మీకు ఎలాంటి ఆధారాలు కావాలి? ఈ కండువా వినండి, ఈ కండువా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హస్తం గుర్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు కప్పాలా? పార్టీ అధ్యక్షుడు కప్పాలి. ఈ కండవను పండితులు వేసుకుంటారు మా దగ్గర, తర్వాత శుభకార్యాలు వేసుకుంటారు. వేసుకున్నంత మాత్రాన అయ్యగారు కాంగ్రెస్ నాయకుడు అయిపోతారా అయ్యవారు? కాబట్టి కోర్టుకు సరైనటువంటి కండవా వేసుకున్నారు. కాబట్టి అయితే ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో వాళ్ళు ఇష్టం ఉంటే వేసుకుంటారు. ఇప్పుడు సిపిఎం నాయకులు కూడా కలుస్తారు, వాళ్ళు ఎలా కండవా వేసుకుని వస్తారు? కండవా వేయకుండా. మా ఇంట్లో కూడా ఇన్ని కండవాలంటే ఇప్పుడు ఇప్పుడు మీ సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పితే అది ఆధారం కాదు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కప్పినా అది ఆధారం కాదంటారా? గౌరవానికి వేసుకుంటామండి, ఇది 3 రంగులు, దీని మీద హస్తం గుర్తుండాలి. అదే అందుకే అన్నారు కొందరు జాతీయ జెండా కప్పుకున్నామని చెప్తారు కదా. గులాబీ కండువ వేసుకుంటే మనం బీఆర్ఎస్ పార్టీ అయిపోతామా? దాని మీద కేసీఆర్ బొమ్మ ఉండాలి, కారు గుర్తుండాలి. అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం ఇంట్లో పసుపు ఉంది కదా అని మనం పసుపు తింటే మొత్తం మనమంతా తెలుగుదేశం వాళ్ళు అయిపోతామా? ఇంట్లో గులాబీలు పూస్తున్నాయి కదా చెప్పి మనమంతా టీఆర్ఎస్ పార్టీ అయిపోతామా? అట్లా కాదండి. ఇవన్నీ మనం ఈ పార్టీలు పుట్టక ముందే ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఈ కండవాలని వేయటం కాదు, ఇది ఆధారం కాదు. ఈ కండవాలు వేయటం అనేది ఆధారం కాదు. కాబట్టి దాని మీద నేను చెప్పిన చిహ్నాలు ఉండాలి, పార్టీ గుర్తులు ఉండాలి, పార్టీ అధినాయకుల బొమ్మలు ఉండాలి, చిత్రపటాలు ఉండాలి. అప్పుడు పరిగణలోకి తీసుకుంటాయి. అంతేగాని ఏమీ లేవు ఇప్పుడు. కాబట్టి కోర్టులకు ఏం కావాలి? జడ్జిలకైనా వాళ్ళకైనా ఇవి ఆధారాలు కాదంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు ఏమైనా విప్పు జారీ చేశారా? అసెంబ్లీలో ఏదైనా అంశం మీద లేకుండా అవిశ్వాస తీర్మానం కనుక పెట్టినట్టు ఏమైనా పెట్టారా? మాట్లాడితే వీళ్ళు అధికారం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమంటున్నారు? ఇది 2 నెలల ప్రభుత్వమే, 3 నెలల ప్రభుత్వమే అని అంటే వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యేలు అభద్రతాభావానికి గురవుతున్నారు. ఇంకా ఈ 10 మంది కాదు, నిజంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి
తలుపులు తెరిచినట్లయితే 2/3 వంతు విలీనమయ్యేదే. ఇప్పటికీ మించిపోయింది లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోండి. ఎందుకంటే ఆయన జెడ్పీటీ స్థాయి నుంచి కింద నుంచి రెడ్లలో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, కుబేర్లు ఉన్నారు. మరి అందరూ ముఖ్యమంత్రి కాలేదే. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పిసిసి ప్రెసిడెంట్ గా తర్వాత ముఖ్యమంత్రి అయింది. అది ఒక ఆయన కష్టం, ఆయన కష్టంతో వచ్చింది. ఏదో శుభప్రద గారు రాలేదు ఆయన. శుభప్రద గారు ఎందుకో కరెక్ట్ సాక్ష్యాలు ఇవ్వలేకపోయినారు? భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఒక్కసారి వినండి అందరు కూడా. ఈరోజు ప్రకాష్ గౌడ్ అని ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతో దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగాను. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిది సెల్ఫ్ డిక్లరేషన్ అందరూ కూడా ఎవరైతే వీళ్ళు మారినటువంటి వాళ్ళు ఈ రోజు మానవతరాయి మెడలో ఉన్నటువంటిది కూడా కాంగ్రెస్ కండువా కాదని ఆయన చెప్తూ కాంగ్రెస్ ప్రతినిధిగా ఇక్కడ డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక విషయం నువ్వు మాట్లాడినావు, నువ్వు కండువా గురించి చెప్పినావు కదా, చెప్తున్నా నేను. ఇంత దిగజారి మనం మాట్లాడుతుంటే ఇంకా మనం ప్రజలు చూస్తుంటారు కదా, అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేయాలి. వాస్తవానికి ఏంటంటే భరత్ గారు, వాళ్ళంతా కలిసినప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పినటువంటిది ఏంటంటే, మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని స్పష్టంగా చెప్పినటువంటివి. వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీన్ని. ఇంకా అంతకు మించింది ఏమి ఉండదు. వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసిర్రు. ఆ వార్తా కథనాలు అన్ని ఛానళ్లలో వచ్చినాయి. నిజంగానే వాళ్ళ తప్పు అన్నప్పుడు ఫోరెన్సిక్ పంపే అవకాశం ఉంది స్పీకర్ గారు. గతంలో వీళ్ళు కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా మారుతారనేది తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకున్నప్పుడు కావచ్చు, మిగతా సందర్భాలు కావచ్చు, అంతా కూడా మొత్తం ఇది రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మొత్తం కూడా తిరిగిండు. అదే విధంగా 2024లో వాళ్ళ మేనిఫెస్టోలో స్పష్టంగా యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉందో కఠినతరం చేస్తాము. ఎవరైతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరన్నా కానీ చట్టసభల్లో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారితే ఇమీడియట్ గా డిస్క్వాలిఫికేషన్ అయ్యే విధంగా మేము రాజ్యాంగ సవరణ చేస్తాము, యాంటీ డిఫెక్షన్ లా తెస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు. రాహుల్ గాంధీ గారు మొత్తం దాన్ని ప్రచారం చేసింది దేశవ్యాప్తంగా. అట్లాంటి రాహుల్ గాంధీ మేనిఫెస్టో పెడితే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యులను జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకోకముందు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడిండు, మా పార్టీలో ఎప్పుడైతే 10th షెడ్యూల్లో ఇంతకుముందు భరత్ గారు ఇంట్రోలో మాట్లాడిన సందర్భంలో 2018 తర్వాత జరిగినటువంటి జాయినింగ్స్ లో స్పష్టంగా ఎప్పుడైతే 19 మందిలో 12 మంది అంటే ఒక ఆల్రెడీ ఒక ఆమె రాజీనామా చేసిన సందర్భంలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. 18 మందిలో 12 మంది 2/3 కాంగ్రెస్ వాళ్ళంతా కూడా 10th షెడ్యూల్ లో ఆ వెసులుబాటు ఉంది. ఒక్కసారి జాయిన్ కాలేదు. సబితా ఇంద్రారెడ్డి ఎప్పుడు జాయిన్ అయినారు, ముందు జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినారు? ఒక్కసారి జాయిన్ కాలే కదా. ఒక ఫస్ట్ టైం జాయిన్ అయిన వ్యక్తి మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పెండింగ్ లో ఉండగా ఒక్కటేసారి 12 మంది జాయిన్ అయితే మీరు ఓకే. ఇప్పుడు మొన్న నేను చెప్తా, బీజేపీ చేసుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ నలుగురు కలిసి ఒకసారి జాయిన్ అయినారు. వెంకయ్య నాయుడు చేసేసాడు దానిలో. వెంకయ్య నాయుడు దాన్ని విలీనం అన్నాడు. మీ దగ్గర ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తికి తర్వాత జాయిన్ అయిన వ్యక్తికి 6 నెలల గ్యాప్ ఉంది. భరత్ గారు జాయిన్ ఎక్కడ కాలేరండి, జాయిన్ కాలేరు. మీరు చూపిస్తే ఒక్క ఫోటో చూపియండి. కండువాలు వేసుకున్న మందిలో ఇండివిజువల్ గా నేను రెడీగా చెప్తున్నా, ఒక్కరన్నా ఇండివిజువల్ గా 2018 తర్వాత ఇండివిజువల్ గా ఒక రోజు కండువా వేసుకున్నట్టు ఈ రోజు వీళ్ళ ఇన్ఛార్జ్ సమక్షంలో రాహుల్ గాంధీ పక్కకు పెట్టుకొని బంగారు తెలంగాణ కోసం బీఆర్ఎస్ లో చేరేవని కూడా చెప్పారు. బంగారు తెలంగాణ వర్డ్ దాన్ని పట్టుకొని మీరు బీటీ బ్యాచ్ అన్నారు. మీరు శుభ్రత్ గారు మీరు యూటీ బ్యాచ్, మీరు ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ గురించి మీరు బీటీ బ్యాచ్ వల్ల మీరు ఎంత సఫర్ అయినారో మీకు తెలుసు. బీటీ బ్యాచ్ వల్ల మీరు ఎంత సఫర్ అయినారో మీకు తెలుసు. మీరు పార్టీని డిఫెండ్ చేయొచ్చు కానీ మీరు యూటీ బ్యాచ్ కదా, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కదా. బీటీ బ్యాచ్ డెఫినెట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నమ్మినటువంటి వాళ్ళలో మేము కూడా మొదటి వరుసలో ఉన్నాం. 23 సంవత్సరాల నుండి ఇదే పార్టీలో కొనసాగుతున్నాం.
చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఎందుకంటే రాజకీయ పార్టీలు అట్లనే దేశవ్యాప్తంగా అదే విధంగా నడుస్తున్నాయి. తెలంగాణలో కూడా దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు అనేది మనం చూసినాం. కానీ విషయం ఏంటంటే ఈరోజు స్పీకర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయంలో చాలా హాస్యాస్పదంగా ఎప్పుడు ఇచ్చిండు స్పీకర్ గారు ఈ నిర్ణయం ఇవ్వడానికి ఎందుకు రేపు సుప్రీంకోర్టులో ఆయన మీద కంటెంప్ట్ పిటిషన్ ఆడ పెండింగ్ లో ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం ఈ రోజు 5 మంది పిటిషన్లని విచారణ చేసి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. విచారణ కూడా స్పీకర్ మీ నియోజకవర్గం కదా, వికారాబాద్ నియోజకవర్గం కదా, స్పీకర్ ఎట్లా ప్రసాద్ గారు మాట్లాడినది కూడా నా దగ్గర ఉంది. స్పష్టంగా ప్రసాద్ గారు వాస్తవానికి గడ్డం ప్రసాద్ గారు ఈ యాంటీ డిఫెక్షన్ కు చాలా వ్యతిరేకం. అవును, చాలా మంచి వ్యక్తి డిఫెక్షన్, ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి వీడియో ఉంది, వీడియో ఉంది నా దగ్గర. ఒక్కసారి మనం ప్లే చేస్తే టీవీ కాదు, టీవీ అది ఇండివిజువల్ గా ఉంది, టీవీ కన్నా ఆయన మాట్లాడినటువంటిది మనం చూస్తే 100% నేను డిఫెక్షన్లకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఒకటున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. స్పష్టంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు అనొచ్చు, మానవతరాయ్ గారు ఇది ఏఐ వీడియో అనొచ్చు చెప్పిండండి ఆయన. మానవతరాయ్ గారు ఆగరాదు, మీ వర్షన్ వచ్చినప్పుడు మాట్లాడండి, ఎంత విఘ్నులు మీరు. విషయం ఏంటంటే స్పీకర్ గారికి ఇష్టం లేదు, కానీ నిర్ణయం వచ్చిందంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, 10 మంది ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు రావు అని కుండల బద్దలు కొట్టి అసెంబ్లీలో స్పీకర్ ని వార్న్ చేసినట్టే చెప్పిండు. కాబట్టి ఈ నిర్ణయం స్పీకర్ది కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ గారు అమలు చేసిండు, స్పీకర్ గారి నోటితోనే రేవంత్ రెడ్డి మాటలు వచ్చినాయి అనేది నిన్న స్పష్టం. కాబట్టి ఇంకోటి వీళ్ళు ఏమంటారు అంటే స్పీకర్ది అంతిమ నిర్ణయం కాదు, 100% వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది ముకుల్ రాయ్ విషయంలో హైకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. హైకోర్టులో మీరు ఇప్పుడు సాక్ష్యాలు చెల్లే అంటారు కదా, ఈ కండువాలు ఏం కండువాలు ఇవన్నీ కూడా ఆడ హైకోర్టులో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు, మీరు సొంతగా మేము పార్టీ మారినాం, అభివృద్ధి కోసం మారినాం, ఇంకొక భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఒక సందర్భంలో ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక సందర్భంలో టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి వచ్చిండు. ఎల్పీ ఆఫీస్ కి వచ్చిన సందర్భంలో వార్తా కథనాలు వచ్చినాయి, ఈయన మళ్ళా కూడా తెల్లం వెంకటరావు ఆయన మళ్ళా టిఆర్ఎస్ లో జాయిన్ అవుతుందంటే ఆయన వివరణ ఇచ్చుకొని ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయితలేను, నేను కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పి స్పష్టంగా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుణ్ణి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని భద్రాచలం ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు. కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు స్పీకర్ మీ చేతిలో ఉన్నారని చెప్పేసి ప్రజలు నవ్వుకునేటటువంటి తీర్పు ఇచ్చి ఈ రోజు మీకు ఒక స్పష్టంగా ఈ రోజు ఎవరైతే బండా ఆయన ఉన్నాడు కదా గద్వాల్కి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆయన మీద పోటీ చేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన సరిత గారిని అడగండి, సరిత గారు చెప్తే ఆయన జాయిన్ అయిందో లేదో. అదేవిధంగా పొటన్చెరు నియోజకవర్గంలో పొటన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ శ్రీనివాస్ గౌడ్ని అడగండి, నిజంగానే వీళ్ళు జాయిన్ అయినరో లేదో చెప్తారు. మీరు ఈ రోజు ఇంత మొత్తం కూడా ప్రజల్ని అపాసం చట్టాలను అపాసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంతిమంగా ప్రజలు మీరు ఫెయిల్ అయిపోతారు. ఏంది భారతీయ జనతా పార్టీ వ్యూ ఏంది? ఇప్పుడు వీరు అన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ఏం చెప్తా ఉన్నాడండి, ఓ రాజ్యాంగం రెడ్ బుక్ పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్తారు కదా. మరి ఎక్కడ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్టు వీరు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రేవంత్ ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు శుభప్రద్ పటేల్, గడ్డం ప్రసాద్ గారు అమాయకుడంట, ఆయన దీనికి వ్యతిరేకంగా పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి ఒక వీడియో చూపించిండు. నేను కూడా ఒక వీడియో చూపిస్తా రేవంత్ రెడ్డి గారిది. ఎవడన్నా పార్టీ మారినోడు ఉంటే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు మొత్తం రాళ్ళు తీసుకొని కొట్టండి, సమస్యనే లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఉంది. శుభప్రద్ గారు మీరు అంత అమాయకంగా గడ్డం ప్రసాద్ గారు అంత అమాయకుడు అని చెప్పి మీరేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
సర్టిఫికేట్ ఇవ్వలేదే, ఆయనని మొత్తం ప్రలోభాలకు గురి చేసిరని చెప్తున్నా. ప్రలోభాలు కాదు, అన్ని ప్రెషర్ చేసిరని చెప్తున్నా నేను. అన్ని ఆతాసు ముక్కలే అని చెప్తున్నా నేను. కాదు, ఆయనేం శుద్ధపూస కాదు, వీరేం శుద్ధపూస కాదు, మీరేం శుద్ధపూసలు గారు అని చెప్తా. మీరు అంతకన్నా పెద్ద శుద్ధపూసలు గారు. నేను ఏమంటున్నానంటే రన్నింగ్ కామెంట్ వద్దులే, రన్నింగ్ కామెంట్ 1 అవర్ నుంచి వింటా ఉంటారా. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇవన్నీ అవసరం లేదండి. గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు చాలా నిబద్ధత కలిగిన నిజాయితీతో కూడిన ఒక స్టేట్మెంట్ అంటే తీర్పిచ్చిండని చెప్పి చెప్తా ఉన్నాడు కదా మానవతరాయ్ గారు. మేము ఆధారాలు లేవు, కోర్టుకు ఆధారాలు కావాలని చెప్తా ఉన్నాడు కదా మానవతరాయ్ గారు. ఒక బలమైన ఆధారం మన కళ్ళ ముందల్లే కనిపిస్తుంది దానం నాగేందర్ గారి రూపంలో. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. మేము కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకొని బీజేపీ పైన అదే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలి? మరి ఈయన ఇంత నిజాయితీ నిబద్ధత కలిగిన స్పీకర్ గారు ఆయన మీద ఎవరు అడగకుండానే వేటేయాలి కదా. అనర్హత వేట ఎందుకు వేస్తలేడు? కబుర్లు చెప్పడం కోసము, కబుర్లు చెప్పి నానబెట్టడం కోసం కాదు చెప్పడం. మీరు రాజకీయాలు చేయడం కాదు, గిదా రాజకీయం చేయడం. మీరు ఏం చెప్పారు? మీ ట్విట్టర్ అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో మీరు అనౌన్స్ చేసుకున్నారు మీ పార్టీలో ఎవడెవడు జాయిన్ అయ్యింది అని చెప్పి. ఈ దొంగలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఉంది. ఇప్పటికి కూడా డిలీట్ చేయలేదు. కావాలంటే చూసుకోండి, మీ ట్విట్టర్ హ్యాండిల్ చూసుకోండి. ఇంకా అంతకంటే ఏం ఆధారం కావాలి? అది పెట్టింది మహేష్ కుమార్ గౌడ, రేవంత్ రెడ్డి అని అడుగుతారు. ఎవరో పెట్టారు, దాన్ని హ్యాక్ చేశారు అంటారు. మాట్లాడతలేరు మీరు. ట్విట్టర్ హ్యాండిల్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ కాదు. ఆ ఎమ్మెల్యేనా నేను జైన్ అయినా అంటే నువ్వు జైన్ కాలే అంటారు. అది ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు వచ్చిన కర్మ చూడండి ఎంత దారుణంగా ఉంది. మన ఎమ్మెల్యే జైన్ అయిన ఆయన వ్యక్తి మరి హోస్ట్ లో ఉన్నాడా లేకపోతే ఇంకేదన్నా మత్తులో ఉన్నాడో తెలియదు కదా. నేను అదే శుభప్రద్ పటేల్ గారు చూపించారు కదా. వారు వీరొద్దండి, ఇద్దరైతే బరాబర్ చెప్తా ఉన్నారు కదా. కడియాన్ శ్రీహరి గారు దానం నాగేందర్ గారిని అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంకా కొత్తగా ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిందా లేదా? చేయడానికి అవకాశం రాజ్యాంగం హక్కు కల్పిస్తుందా? అట్లా ఎందుకు చేస్తలేడు? మరి ఆయన మీద చర్య ఎందుకు తీసుకుంటలేడు? ఆయన సమాధానం ఇవ్వలే. ఇంకా ఇచ్చిన తర్వాత సమాధానం ఎందుకు ఇవ్వాలి? సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు భరత్ గారు, ఇంకొక విషయం, మన కోర్టులు ఉన్నాయి కదా, మళ్ళీ హైకోర్టు ఉంది కదా, హైకోర్టును నమ్ముకుందాము, హైకోర్టులో తీర్పులు వస్తాయి అనుకూలంగా అని చెప్పి ఇంకా అమాయకంగా ఎవరైనా అనుకుంటా ఉంటే మీరు తమిళనాడు పోయి చూడండి. ఈ ప్రభుత్వాలు అంటే ఇండియా కూటమిలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కూడా ఏ విధంగా బెదిరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొండ మీద ఒక దీపం పెట్టుకోండి అని చెప్పి ఒక తీర్పిస్తే మీకు సుప్రీంకోర్టులో అవకాశం ఉంది దాన్ని కంటెంట్ చేయకే. అది వదిలిపెట్టి ఇంపీచ్మెంట్ తీసుకొని వచ్చిర్రు. ఆయనను అభిశంసన చేయాలని చెప్పి ఇక్కడ హైకోర్టులో కూడా ఏమైనా తీర్పు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే ఒకవేళ హైకోర్టులో తీర్పు ఇవ్వడం కోసం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా హైకోర్టులో తీర్పిస్తే ఆ జడ్జిని కూడా ఇంపీచ్మెంట్ చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీరేమో సుతపుసల్లాగా చెప్తా ఉన్నారు. మీరు కబుర్లు చెప్తున్నారు, రాజ్యాంగం గురించి చెప్తున్నారు, ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని మేము వినడం కోసం చెవులలో పూలు నేనేమంటున్నా భరత్ గారు, మీరన్నీ కూడా ఏవి కూడా చెప్పినవి చేయరు, చేసేటివి చెప్పరు. వీళ్ళు కనిపిస్తా ఉంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది. అన్ని విలువల్ని, రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కి మేము రాజ్యాంగం కాపాడాలని చెప్పి ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచిందే కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని 100 సార్లు వక్రీకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, నీతులు చెప్తారు. వీళ్ళంతా దొంగల కంటే, గజ దొంగల కంటే అన్యాయం అండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నీతివంతులు లేరు. ఒక్కరు కూడా. చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఇంక్లూడింగ్ మానవతరాయ్. అప్పుడే ఒక మాట మాట్లాడతాడు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హనుమంతరావు గురించి ఒక మాట మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏం చేయాలి మేము? ఇక్కడ కూర్చొని నీతులు మీరు చెప్తా ఉంటే మేము వినుకుంటా కూర్చోవాలి. చెప్పండి మానవతరాయ్, చెప్పండి. ఒకసారి దిలీప్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో ఏకనాథ్ సిండేల్ని, తెలంగాణలో బిఎల్ సంతోష్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని 100 కోట్ల కొనుగోలు చేసే వీడియోలు అవన్నీ చూసిన తెలంగాణ ప్రజలందరూ చూశారు.
దిలీప్ గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లు ఉంది. ఫిరాయింపుల చట్టం గురించి, అది కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అదే బీఆర్ఎస్ నేత శివప్రదేలు మాట్లాడుతుంటే మొత్తం 38-40 మందిని కమ్యూనిస్టు పార్టీ కూడా సిపిఐ దేవరకొండ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశంలో గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, కాంగ్రెస్లో గెలిచిన అమ్మకు మంత్రి పదవి ఇచ్చారు. ఇట్లా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేసి ఇవాళ నీతులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇవాళ 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్టు ఉంది ఇలా కథ మొత్తం కూడా. అందుకే ఈ చోట మన దుష్కర్మ ఫలిత దుష్కర్మం అనే ఉన్నది కదా, మన ప్రాచీనలు చెప్పింది. ఇక్కడే ఎదురైతే మేము చేయలేదు, మీ పార్టీలో మనుగడ లేదని చెప్పి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ ఇంకో దారి చూసుకుంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ముఖ్యం కదా. మళ్ళీ మేము గెలవాలంటే కాంగ్రెస్ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలి, ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలి, నియోజకవర్గాన్ని రేషన్ కార్డులు ఇప్పించుకోవాలి, సన్నబియ్యం అమలు చేసుకోవాలి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీరు హిమాచల్ ప్రదేశ్ మీరంతా ఆర్థిక నేరగాళ్ళు కాదు, ఆర్థిక నేరగాళ్ళు మొత్తం పునీతులు అవుతారు. మీ దగ్గరకు వస్తే జైల్లో పోవాల్సిన వాళ్ళు హేమంత్ బిశ్వా శర్మ దగ్గర నుంచి బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు మీ పార్టీలో చేరితే పునీతులు అవుతారు. మీరా మాట్లాడేది? మీరు మిమ్మల్ని ఏమనాలా? బందిపోట్లు అనాలా? ఏమనాలా? దొంగలందరినీ మీ పార్టీ ఆఫీసులో మీ పార్టీలో పెట్టుకునే వాళ్ళని ఎవరి మీద విచారణ జరిగిందండి? 1,000 కోట్ల బ్యాంకుల్లో ముంచిన వాళ్ళు మీ పార్టీలోకి వస్తే పునీతులు అవుతారా? విచారణ ఉండదా? సివిఎల్ నరసింహారావు గారు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిండు, ఈయన 7,000 కోట్ల ముంచిండు, ఆయన 5,000 కోట్ల ముంచిండని. ఎందుకు మరి మీ పార్టీలో కొనసాగుతున్నారు? వాళ్ళపైన విచారణ చెప్పండి. మీరు నీతులు చెప్తారు. ఒక్కసారి గురువింద కింద మాట్లాడకండి. మీ కింద నలుపు చూసుకోండి. ఇంత పెద్ద నలుపు ఉంది మీ కింద నలుపు చూసుకోకుండా కాంగ్రెస్ ని విమర్శిస్తారు. మీరు ఏం చేశారు? హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేశారు? కర్ణాటకలో ఏం చేశారు? సరే, పేరు పెట్టారు. తర్వాత మీకు ఏం ఎదురైంది? కర్ణాటకలో పోయింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒకటి వినండి, మేము నిజంగానే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తలుపులు బార్లకు తెలిస్తే అసలు ఎవరు మిగిలిన అక్కడ నలుగురే మిగులుతారు బీఆర్ఎస్ లో. కానీ అది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి అనే ఉద్దేశంతో గారు ముందుకు పోతుంటే పట్టుకొని విమర్శిస్తారు. బీఆర్ఎస్ సభ్యుల మీద వాళ్ళు రావు, ఈ పేపర్ కోర్టులు చర్య తీసుకో. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో కూడా పెట్టారు ఈ చర్యలు, హైకోర్టులో కూడా ఇచ్చారు. హైకోర్టు ఎమ్మటి దాన్ని కొట్టేసింది ఈ పేపర్ కటింగ్ అని పనికిరావని. మేము చట్టం ప్రకారమే పోతున్నాం, ధర్మం ప్రకారమే పోతున్నాం, సొంతగా పోవటం లేదు. చూసినామా లేదా మనం? మద్రాస్ హైకోర్టు జడ్జి ఏం చేసిండు? అయ్యా మరి తమిళనాడు అంటే మీరు శుద్ధపూత లెక్క మాట్లాడతారు. ద్రౌపది ముర్ము గారు బిల్లు ఎందుకు తొక్కిపెట్టిందండి? బీసీల నోటు కాడ ముద్దను ఎందుకు లాక్కుంది చెప్పండి? బీసీల బిల్లులు నొక్కిపెట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్ గాని బిల్లులు తొక్కి పెడితే ఆమోదించినట్టు చెప్పండి. తెలంగాణ అంటే మీకు పార్టీ చెప్పండి. బీసీల బిల్లులు ఎందుకు తొక్కి పెట్టారు? తమిళనాడు బిల్లులు ఎందుకు తొక్కి పెట్టారు చెప్పండి? చెప్పింది కదా ఆమోదించినట్టే 3 నెలల కన్నా నుంచి తొక్కి పెడితే ఆమోదించినట్టే చెప్పింది. ఆమోదించినట్టే ఇప్పుడు 14 ప్రశ్నలు అడుగుతారు సుప్రీంకోర్టుని ద్రౌపది ముర్ము గారు. 14 ప్రశ్నలు అడుగుతారు. అది వేరే, ఆ టాపిక్ వేరే లేండి. మరి అంటారు అక్కడ వాళ్ళకి అవకాశం వస్తే అట్టనా విచక్షణాధికారాలు? శరత్ గారు తీర్పు కాపీ మీకు పంపించాను, వచ్చిందా? విచక్షణాధికారాలు ఉన్నాయి. శరత్ ప్రకారమే రాజ్యాంగ ప్రకారం. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం. తీర్పు కాపీ మీకు పంపించాను, మీరు చదివారా? ఈ మధ్యలో మీకు వాట్సాప్ చేశాను తీర్పు కాపీ. నాకా? మీకు చేశాను నేను. సారీ, నేను చూడలేదు. విషయం ఏంటంటే ఒక్క ముక్క మాట్లాడే వదిలేడతాను, ఎందుకంటే నాకు మళ్ళీ రేపు వర్కింగ్ డే ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఒక 5 minutes లో కన్క్లూడ్ చేద్దాం టోటల్. విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈ యాంటీ డిఫెక్షన్ మీద మొదటి నుంచి కేసులు వేసిన వాడిని, తర్వాత ఆర్గ్యుమెంట్ చేసినాను, ఆ చట్టాన్ని చూసినాను. తర్వాత రెండోది ఏంటంటే నేను నా అభిప్రాయాలు కూడా ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు మీద, ఈ వ్యవహారాల మీద చాలా సంపూర్ణంగా మాట్లాడి ఉన్నాను, మీ ఛానల్లో కూడా మాట్లాడినాను. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేల పోచింగ్ కేసు ఉందో దాన్ని సిబిఐకి ఇవ్వమని చెప్పేసి హైకోర్టు జడ్జి తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టులో పోయి అడ్డుకున్నారు కదా. ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్య రీతిలో
ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా, ప్రతిపక్షాలను బలపరిచే విధంగా ఒకవేళ ముఖ్యమంత్రి కానీ లేకపోతే పిసిసి అధ్యక్షులుగా నిజంగా కంకణబద్దులైతే సుప్రీంకోర్టుకు ఓపెన్ గా చెప్పమనండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే సిబిఐకి ఇచ్చినారో, ఓకే, వీ హ్యావ్ నో అబ్జెక్షన్, లెట్ ది కేస్ బి ఎంక్వైర్డ్ ఇంటూ బై సిబిఐ. వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ హ్యాపెండ్? బిఎల్ సంతోష్ ఉన్నాడా, ఇంకెవరైనా ఎల్ఐ ఉన్నాడా, మల్లయ్య ఉన్నాడా? ఇప్పుడు మరి వాళ్ళ పార్టీలోనే ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు బయటికి వచ్చేసి ఇంకో రకంగా చెప్తున్నారు. అసలు ఇదంతా కేసీఆర్ మ్యానిపులేటెడ్ ఎఫర్ట్, అసలు యాక్చువల్లీ ఫిరాయింపుల వ్యవహారము, తర్వాత బిఎల్ సంతోష్ పాత్ర గురించి రకరకాల మాటలు మాట్లాడతారు. అంటే చెప్పే అది సరే, మానవతరాయ్ గారు అది కూడా సిబిఐ కప్పచెబుదాం. ప్లీజ్ కొంతమంది జైలుకు పోయారు నా కేసులో వాళ్ళు. ఒక్క నిమిషం, అక్కడ ఏడ జైలుకు పోయినారు కానీ మేమంతా లైవ్ విట్నెస్ టు దట్. అసలు కోర్ట్ రిఫ్యూజ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దట్ అఫెన్స్. కోర్ట్ సెడ్ నథింగ్, దెర్ ఇస్ నో మానిటరీ ట్రాన్సాక్షన్, ఇట్ కెనాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. తర్వాత జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చినారు, ఆ జడ్జిని తీసి విసిరి పారేసినారు సుప్రీంకోర్టు. యూ హావ్ గివెన్ ఎ రాంగ్ డెసిషన్, యూ మిస్ఇంటర్ప్రిటెడ్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని. మీకు తెలుసా ఆమె ఎవరు, సుమలత మేడం ను సుప్రీంకోర్టు ఏమని కామెంట్ చేసింది? ఆమె ఏమన్నది, ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ విల్ ఓన్లీ ప్రొవైడ్ పేరెంటల్ గైడెన్స్ అని. అంటే దిస్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ ఎ జడ్జ్ టు స్పీక్ లైక్ దట్ అని. సార్, ఒక విషయం మానవతరాయ్ గారు, మీ పట్ల చాలా గౌరవం ఉంది నాకు. యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మీరు కొన్ని సందర్భాలలో దయచేసి మీరు ఏమన్నా నాకేం అభ్యంతరం లేదు, నేను అన్ని ఐ కెన్ రిసీవ్ ఎవ్రీథింగ్. కానీ నేను అనేది ఏంటంటే, కొంతకాలము కొంత భవిష్యత్తు ఉన్న మీలాంటి వాళ్ళు కూడా ఇంత నిర్లజ్జగా జరిగేటువంటి వ్యవహారాలను సమర్థించదు సార్. ఇప్పుడు ఒక సొసైటీలో ఏం జరుగుతుంది, మీ తదనంతరము మిమ్మల్ని ఎస్టిమేట్ చేస్తారు. వాట్ వాజ్ మానవతరాయ్, ఆయన ఏం చదువుకున్నాడు, రాజకీయాల్లో ఎంతకాలంగా ఉన్నాడు, ఏ విలువలకు పాటుపడ్డాడు అని, ఇట్లా మీ గురించి కూడా రేపు జీవిత చరిత్ర రాసే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో మీరు మౌనంగా ఉండండి, అంతేగాని మీరు ఇంత బాహాటంగా గౌరవిస్తాం. నేను అనేది ఏంటంటే, ఇద్దరు విద్యార్థి నాయకులు మానవతరాయ్, శివప్రసాద్ పటేల్ ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నారు. ఇద్దరికి సరైన బ్రేక్ త్రూ రాలేదు. సరే, శివప్రసాద్ పటేల్ కి 6 సంవత్సరాల తర్వాత బీసీ కమిషన్ వచ్చింది. మానవతరాయ్ టికెట్ కూడా రాలేదు, ఆయన కూడా టికెట్ ఆయననే పొందబెట్టాడు. శివప్రసాద్ పటేల్ కూడా టికెట్ రాలేదు. అసలు యాక్చువల్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రస్తావన కాదండి, చట్టం దాని గురించి చెప్పండి. అది పోనీ. కానీ నేను అనేది ఏంటంటే, కొన్ని విలువలు సమాజంలో ఎస్టాబ్లిష్ అవడానికి కృషి చేస్తే అది మంచిది. రెండోది ఏంటంటే, భరత్, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే ఛానళ్లలో ఎట్లయితే జరుగుతుందో క్రాస్ టాక్, లవ్ టాక్ ఇట్లా జరిగి అసలు డిబేట్ లో ఏం డిస్కషన్ అవుతుందో తెలియలేని పరిస్థితి ఎవరు సృష్టించదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మనం మాట్లాడదు. ఇప్పుడు ప్రతి వాళ్ళ మాటలకు గౌరవం ఉంది. భరత్ అందరికి సమాన అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి మనము క్రాస్ టాక్ చేసేసి వేరే ఛానల్లో డిస్కషన్ లాగా చేయొద్దని నా రిక్వెస్ట్. సరే, రెండోది ఏంటంటే, సార్ నేను భరత్ గారు మీతో లీవ్ తీసుకుంటున్నాను. మానవతరాయ్ మిగతా వాళ్ళందరితో లీవ్ తీసుకున్నాను. మానవతరాయ్ నేను పక్కకే కూర్చున్నాం, రేవంత్ రెడ్డి పక్కకే కూర్చున్నాము. ఆయన చెప్పేసాడు ఆల్రెడీ. అది అడ్డుకోవడానికి వచ్చారు నేను ఓయూ మీటింగ్ లో నేనేమనుకుంటానంటే, ఒక కొత్త బ్రీడ్ ఆఫ్ పాలిటిషియన్స్ రావాలి. మానవతరాయ్ లాంటి వాళ్ళు, చదువు వాళ్ళు, దళితులలో కూడా మంచి మేధావులు ఉన్నారు. వీళ్ళకి అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తి నేను. కానీ అక్కడ ఉన్న దళిత నాయకులు ఎట్టున్నారంటే, వాళ్ళు మొత్తం ఒక రాయి చెట్టు, మర్రి చెట్టు లాగా ఉన్నారు. వాళ్ళు, వాళ్ళ కొడుకులు, బిడ్డలు, పిల్లలు, ఇక వాళ్ళు కుటుంబాలు అయినారు. వేరే దళితుడికి అవకాశం రాకుండా చేస్తా ఉన్నారు. అది బాధాకరమైన విషయం. అక్కడ నేను మాట్లాడాలని కూడా చాలా సార్లు అసలు చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ నేను ఒక విషయం చెప్తున్నా భరత్ గారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పిండు మానవతరాయ్ గారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ప్రజాపాలన కావాలని కోరుకుంటున్నా. మీరు ప్రజాపాలన ద్వారా మేము నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకున్నామని చెప్తా ఉన్నారు కదా మానవతరాయ్ గారు. పూర్తి స్థాయిలో మద్దతు వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. ఈ దొంగలని, పార్టీ ఫిరాయించిన దొంగల్ని రిజైన్ చేయించండి. మీరు ఆ మాటలు మాట్లాడకండి. వాళ్ళ దొంగలు బరాబర్ చెప్తాం. అట్లాంటి మిమ్మల్ని అంటారు మరి, మిమ్మల్ని లంగాలంటారు మరి. ఇప్పుడు మహారాష్ట్రలో మిమ్మల్ని లంగాలంటారు, గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో మిమ్మల్ని బందిపోట్లు అంటారు.
నీకెందుకు శాసనసభ్యులు ఈ వాళ్ళు పార్టీ కాదు, మీరు అట్లా మా ఈ పార్టీ పార్టీ కాదు, కాకపోతే పార్టీ తప్పది. ఆ విధంగా దొంగ. భాష మంచిది కాదు, తప్పది. 100% మీరు దొంగ అంటే మిమ్మల్ని లంగ అంటారు. మరి నీ పార్టీలో డిబేట్ లో డిబేట్ లో అసలు ఈయన పార్టీలో గెలిచి వేరే పార్టీలో భాష పోయిన వాళ్ళని వాడకండి. ఏమన్నారు? ఇప్పుడు ఈయన దొంగ అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించారండి. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. ఈయన దొంగ అంటే ఈయనకెందుకు నొప్పి అవుతుంది? ఈయన పార్టీ వాళ్ళు అరే ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వస్తే దొంగలు అవుతాయి. కోర్టులు చెప్పండి, మీరెవరని చెప్పడానికి ఏంటి ఉంటాయి కదా, వాళ్ళు చెప్తారు. కోర్టులు కాదు చెప్పడానికి, ప్రజలం మేము. వాళ్ళు పార్టీ ప్రజలం ఫిరాయించారా మేము లేదా? చూస్తున్నాం. కోర్టులు వాళ్ళు ఏమన్నా నుండి చూడలేని మీ ఖబర్లు. లెక్క ప్రజల సొమ్ము దోచుకున్న ఆర్థిక నేరగాళ్ళు కాదు వాళ్ళు. పార్టీ వాళ్ళు ప్రభుత్వాలకి ప్రజల సొమ్ము దోచుకున్న మీ లెక్క ప్రజల సొమ్ము దోచుకున్న కాకపోయినా ఆర్థిక నేరగాళ్ళు కాదు. మీరు ఆర్థిక నేరగాళ్ళు, మీకు అర్హత లేదు మాట్లాడేది. మీరు ఆర్థిక నేరగాళ్ళు కాపాడతారు, మీరు ఆర్థిక నేరగాళ్ళు. ఇప్పుడే మీకు అర్హత లేదు. వేల కోట్ల కుంభకోణం చేసుకుని కాపాడతారు మీరు. మీరా మాట్లాడేది? ఏం మాట్లాడతారండి మీరు? మానవతరాయ్ ఒక్క నిమిషం దిలీప్ ఆచార్ తర్వాత మాట్లాడండి. ఎన్నో పదాలు ఉన్నాయి. భరత్ గారు, నేను ఏమంటున్నానంటే వీరికి ప్రజా మద్దతు ఉందని చెప్పి ఏదైతే విర్రవీగుతున్నారో అహంకారంతో వాళ్ళని రాజీనామా చేయించి గెలిపియమని చెప్పండి. మేము ఒక సలహా చేస్తాం కాంగ్రెస్ మీకు. గెలిచేది. మీకు దమ్ముంటే రాజీనామా చేయించండి. భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళని రాజీనామా చేయించడం, ఇంక్లూడింగ్ మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి కూడా, ఈటల రాజేంద్ర గారి తోటి కూడా. ఎవరైతే మా పార్టీలోకి రావాలనుకుంటారో ఆ పార్టీలో రాజీనామా చేసి వస్తే మేము మా పార్టీ అసలు ఎందుకు రావాలి పార్టీలోకి? మీ పార్టీ ఎందుకు రావాలి? అట్లా చేయండి. నీ పార్టీలోకి ఎందుకు రావాలా? రాజీనామా ఎందుకు చేయాలా? ఎందుకు తీసుకురావాలా? భారం ఎందుకు పడేయాలంటున్నా? నీ పార్టీకి ఏం సంబంధం అంటున్నా? అసలు రాజీనామా మాట్లాడితే రాజీనామా ఒక పెట్టాం. నీవెందుకు వెనకేసుకొస్తున్నావు? ఎందుకు మరి మీ పార్టీలో ఆర్థిక నేరగాళ్ళని ఎందుకు దానికి సమాధానం చెప్పు. నీ పార్టీలో ఆర్థిక నేరగాళ్ళు ఎందుకు జైల్లో పెట్టలే? సమాధానం చెప్పు. మీరు ఆర్థిక నేరగాళ్ళు ఏమంత విశ్వాసం? శారదా కుంభకోణంలో వేల కోట్లు దొబ్బిండు. ముఖ్యమంత్రి కూర్చుండే ఎందుకు జైల్లో పంపలేదు? క్రాస్ టాక్ చేస్తే నీ విషయం క్రాస్ టాక్ చెప్పేది మీరు పద్ధతిగా మాట్లాడండి. భరత్ గారు, నేను ఒక విషయం చెప్తాను. దొంగలు అంటే పద్ధతిగా ఎవరైనా సరే, టీఆర్ఎస్ అయినా మిమ్మల్ని అయినా ఎవరైనా అంటే పార్టీ అని చెప్పండి, లేదు మా పార్టీకి సంబంధం లేదని చెప్పండి. మీకు సంబంధం లేని పార్టీ వ్యక్తుల గురించి మీకెందుకు నొప్పి అవుతుంది? ఎందుకు బాధ అవుతుంది? ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడు చాలా పదాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. లేవని చెప్తున్నారు. ఇష్టం వచ్చిన ఊరు భాష మాట్లాడకు. రాజ్యాంగం ఉందని చెప్తున్నారు. ఊరు భాష మాట్లాడకు. ఇది డిబేటు, చర్చ. మీకెందుకు బాధగా మాట్లాడు. నేను ఆర్థిక నేరగాళ్ళని తెచ్చి మీ పాటలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను ఉటంకిస్తున్నా. చెప్పండి కోట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాళ్లతో దాడి చేయమని చెప్పిండు. ఇప్పుడు ఎందుకు మీరు సమర్థిస్తున్నారు? కేసీఆర్ గారు కూడా చీరి చింత కడుతున్నాడు. 2010లో అడగండి ఆయన. తర్వాత ఏం చేసి కాబట్టి ఎదురైతే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు మనకు ఎదురొస్తాయి. కాబట్టి మేం చేసింది కాదు, మేము నయానో భయానో బెదిరించో ప్రలోభపెట్టి తీసుకోలే. వాళ్ళ పార్టీలో అనైక్యత ఉంది, వాళ్ళ పార్టీలో వర్గాలైన కవిత గారు ఒక పక్కకు కాబోతున్నాయని కవిత గారు బయటకు వచ్చారు. అందులో ఎవరుంటారు చెప్పండి పార్టీలో? అట్లా ఏమంటున్నారు? మాకు కలిసి పని చేస్తారు వాళ్ళు, మాతో కలిసి పని చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం ఆగండి, కొంచెం ఆగితే నేను చెప్తాను. కన్క్లూడ్ ఏంటంటే, విషయం ఏంటంటే భరత్ గారు, వీళ్ళు ఈ రోజు జాతీయ స్థాయిలో, మేము ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గుంజుకుంటే మేము పిటిషన్లు ఇచ్చినాం. రాజ్యాంగబద్ధంగా పిటిషన్లు ఇస్తే స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు నిర్ణయం తీసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్ పోయినారు. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు 3 నెలల్లో డిసిషన్ తీసుకోమన్నది. అయినా కానీ నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే, మీరు ఈరోజు జాతీయ స్థాయిలో మీకు ఏం నిబద్ధత ఉందని అడుగుతున్నాం రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, మోడీ గారు తూట్లు ఓడుస్తున్నాడు, మోడీ గారు అది చేస్తున్నాడు రాజ్యాంగాన్ని అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నైతికతకు మీకు ఏ క్రెడిబిలిటీ ఎట్లుంటదని అడుగుతున్నాం. మీ క్రెడిబిలిటీ లేకపోవడం వల్లనే మీరు గెలిచేటటువంటి రాష్ట్రాల్లో కూడా ఓడిపోతున్నారు. హర్యానా ఎందుకు ఓడిపోయినరు? మొన్న బీహార్ లో పరిస్థితి ఎందుకు? ఇవన్నీ కూడా మీ పతనం మీరు కొని తెచ్చుకుంటున్నారు. మీకు ఎక్కడైతే అధికారంలో ఇస్తారో ఆ రాష్ట్రాల్లో మీరు కరెక్ట్ గా సక్రమంగా దేశంలో ఒక పాలసీ ఉంటది మీకు.
ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి వచ్చే వరకు ఒక పాలసీ ఉంటుందా? మీరు యాంటీ డిఫెక్షన్ మీద మీరు చెప్పండి, మళ్ళీ ఎక్కడైనా జాయిన్ చేసుకోవచ్చు. బీజేపీ కూడా మీ కాంగ్రెస్ ఎంపీలను ఎమ్మెల్యేలను గుంజుకోవచ్చు అని చెప్పండి. ఇట్లనే ఆ దాని మీద ఏమో కొట్లాడతారు దేశవ్యాప్తంగా. ఈడ రాష్ట్రంలోకి వచ్చే వరకేమో ఆ కండువాలేయలేం మేము దేవుని కండువా. ఎందుకండి వేరే ఎమ్మెల్యేలు దొరకలేరా మీకు కండువాలేనికే? వేరే వాళ్ళు ఎవరు దొరకలేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దొరికినాడు మీకు సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేయనికే. దానం నాగేందర్ గారికి బీఫామ్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలే మాట్లాడనికే. మనం ప్రజలు చూస్తున్నానే అసహించుకుంటారు ప్రజలు. ఈ రోజు డిబేట్ చూస్తున్నటువంటి వాళ్ళు అసహించుకుంటారు. ఏంది ఇది? నేను డిఫెండ్ చేయాలి, డెఫినెట్ గా చేయాలి. తప్పున్నప్పుడు కొంచెం తగ్గి మాట్లాడాలి, కానీ తప్పును కూడా గట్టిగా మాట్లాడతా అంటే ప్రజలు చూస్తూ నవ్వుకుంటారు. కాబట్టి దానం నాగేందర్ గారితో రాజీనామా చెప్పండి. మీకు నిజంగానే ప్రజల మద్దతు ఉన్నది. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రజలంతా మాకే ఉన్నారని వాళ్ళు 10 మంది రాజీనామా చెప్పండి. ప్రజలంతా మీ వైపు ఉన్నారు కదా, మీ పాలనను మెచ్చుకుంటున్నారు. మీకు ఎన్నికైనా మేమే గెలిచేది కానీ మొత్తం కూడా చేస్తారు కదా. ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఎందుకు భయం? ఎందుకు భయం? ఎందుకు మీరునేవరండి మళ్ళీ పోటీ చెప్పండి. మీరే మాట్లాడుతున్నారు ఎక్కువ, వేరే వాళ్ళకి ఇస్తలేరు అవకాశం. పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూ. దిలీపాచారి మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఎమ్మెల్యేలు 10 మంది. మా పార్టీ నుండి పోయినరని మేము చెప్తున్నాం. పోయినరు బాజాప్తా, మీరు కండువాలు వేసిరు, వాళ్ళు వచ్చి మేము జాయిన్ అయినాం అన్నారు. మీ స్పీకర్ గారేమో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ధైర్యం ఉండాలి, జాయిన్ చేసుకుని కూడా ధైర్యం ఉండాలి. నువ్వు ఇప్పుడు మంది కుట్టిన బిడ్డని నా బిడ్డ అంటున్నావు కదా, ఎత్తుకొని నువ్వు మళ్ళా ఏమంటావు అడాప్షన్ అన్న తీసుకొని రాజీనామా చేపించి ఎన్నికలకు నీకు నిజంగానే ప్రజల పాలన 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేస్తున్నానే, నీకు నిజంగా ఆ ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మొత్తం మీతో ఉన్నారంటే రాజీనామా చేయండి, ఎన్నికలకు పోండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. డెఫినెట్ గా అయిపోతుంది కదా. కానీ మేము మాత్రం 100% వాళ్ళు ఎవరైతే 10 మంది జాయిన్ అయినరో వాళ్ళ మీద చర్యల కోసం ఈరోజు స్పీకర్ గారు ఎట్టి పరిస్థితి ఇదే జరుగుతారని మాకు తెలుసు. అందుకోసమే మేము హైకోర్టు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టు పోతాం. ఆ 10 మందిని డిస్క్వాలిఫై చేపియడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. సరే భరత్ గారు, ఐక్యరాజ్య సమితికైనా పోనండి, మేము వద్దాను, చట్టపరంగా ఎక్కడికైనా పోవచ్చు. మందికి పుట్టిన బిడ్డలను అయితే మంత్రులు చేస్తారు, మందికి పుట్టిన బిడ్డల్ని మంత్రులు చేస్తారు. అంటే వాళ్ళు చేసినప్పుడు అది సంసారం అయిపోయింది. అంటే ఇప్పుడు మేము అది కూడా చేయలేదు, వాళ్ళే చెప్తున్నారు రాసి మేము మీ పార్టీ సభ్యులం కాదు అని రాసి ఇచ్చారు వాళ్ళు. స్పీకర్ గారు దాని నిర్ణయం తీసుకుంటే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజుల్లో మా సభ్యులు అవసరం లేకపోయినా కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయడం కోసం వాళ్ళు ఎన్ని తప్పులు చేశారండి. అవసరం లేకపోయినా సరే మేము కోర్టు పోయినా కోర్టు ఇలా స్పందించినట్టు ఆ రోజు స్పందించలే. మధుసూదనాచార్య గారు అయితే అపాయింట్మెంట్ అయ్యలే. మరి ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వను ఇలా స్పీకర్ విచారణ జరుపుతాడు. ఇలా కోర్టులు స్పందిస్తున్నాయి, మరి ఎందుకు స్పందిస్తున్నాయి? ప్రజాస్వామ్యంలో మంచి వాతావరణం. సుప్రీంకోర్టు స్పందించడం మాది. హైకోర్టులోనే బెంచ్ల మీద ఉన్నాయి. బెంచ్ల మీద కాలం అయిపోయిన తర్వాత, పుణ్యకాలం అయిపోయిన తర్వాత, 2/3 మెజారిటీ అయిపోయిన తర్వాత అంటే మేమేం చేయలేం కదా. ఫిరాయింపుల చట్టం ప్రకారం 10th షెడ్యూల్ కాబట్టి అటు సమయం వృధా చేపించి ఆ విధంగా చేసుకున్నారు. ఇవాళ మీరు నీతులు మాట్లాడితే జనాలు తెలియదు మీ మీద ఏమాత్రం విశ్వసనీయత ఉంది. మరి ఎందుకు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళంగా పడిపోయారు? మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడున్నారు మీరు? కాబట్టి రేపు పంచాయతీ ఎన్నికలు ఏది తిప్పి కొడితే ఏడ రాలేదే? కాంగ్రెస్ కి పట్టం కట్టారు 8,800 గ్రామ పంచాయతీల్లో. నేను ఒకటే అంటున్నా, పార్టీ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. మళ్ళీ ఎన్నికొచ్చినా కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ పంచాయతీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే మాకు వచ్చినటువంటి బాధ లేదు. భరత్ గారు, ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలు మా పైన విశ్వాసం ఉంది మా పట్ల. కాబట్టి నిజంగానే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు నియంత్రించకపోతే ఈ పార్టీకి విలీన ప్రక్రియ జరిగింది. రేపు కూడా రేపు ఏం జరిగితే కూడా చెప్పలేము మనం. ఇంకా 16 మంది వస్తే విలీనమే రేపు. ఎందుకంటే కవిత గారు ఒక పక్క కుంపడి పెడుతున్నారు, ఆయన అవినీతి పరుడు, ఈయన అవినీతి పరుడు అని చెప్తున్నారు. చాలా మంది కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు కాంగ్రెస్ లో రావడానికి. కానీ రేవంత్ రెడ్డి గారే నిర్వహిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మాకు విలువలు ఉన్నాయి, గౌరవం ఉంది, జరిగింది. నేనేమంటున్నా సార్ అంటే, భరత్ గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా చూపించాలని ఆలోచన ఉంటే మీరు రాజీనామా చేయించండి, లేదనుకుంటే
వారు ఆ పార్టీలో చేర్చుకున్నామని చెప్పి ధైర్యంగా చెప్పండి. స్పీకర్ ఏం చెప్తాడు, ఏం చేస్తాడని. ఇప్పుడు మీ ట్విట్టర్ హ్యాండిల్నేమో అనౌన్స్ చేస్తారు. రాజీనామా డ్రామాలు ఎందుకండి? అంటే ప్రజలపైన భారం పెట్టడం, ప్రభుత్వాలపైన భారం పెట్టడం అవసరమా? వాళ్ళు మేము పిఆర్ఎస్ సభ్యులమే చెప్తుంటే ఎన్నిక చేయడం అవసరమా అంటారు భరత్ గారు. మీ లేకపోతే కావాలని రాజీనామా చెప్పండి. ఎన్నిక జరుపుకోవడం అవసరమా? దిలీప్ గారు, మానవతరాయ్ గారు భరత్ దిలీప్ గారు అయిపోయినారు. మానవతరాయ్ గారు మీరు చెప్పింది చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నా, మానవతరాయ్ ఒక్క నిమిషం ఆపండి మీరు, ఎందుకంటే ఒక్క నిమిషం రన్నింగ్ కామెంట్ రాపితే మాట్లాడదామే. నేనేమంటున్నా, ఇప్పుడు భరత్ గారు ఒకటే విషయం అండి, మేము మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు తెలంగాణలో మేము ప్రజాపాలన చేస్తున్నాము, ప్రజల మద్దతు ఉందని చెప్తా ఉన్నారు కదా. మీరు ఆ పోకడని అలాగే కొనసాగించాలనుకుంటే ఈ అప్రజాస్వామిక కార్యక్రమాలకి ముగింపు పలకండి. ప్రజాస్వామ్యాన్ని కూజన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా, స్పీకర్ అధికారాలని మొత్తము ప్రభావితం చేసే విధంగా మీరు ప్రవర్తన చేయకండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అని అంటే, ఇప్పుడు మీరు పదే చెప్తున్నారు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్షన్ ఉంటది. మేము అనుకుంటే ఇంకా 16 మంది వస్తారు, ఆల్రెడీ 10 మంది రాలేదంటాడు. మేము అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటే మేము ఇంకొక 16 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారంటాడు. ఏం చేయాలంటే ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ కూల్ గా చర్చ జరిగేటప్పుడు పోనీయండి, నా విషయం పోనీయండి, మీ విషయం పోతుంది కదా, నేనేం డిస్టర్బ్ చేస్తలేను మిమ్మల్ని. నేనేమంటున్నానంటే, మీరు ఆ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు ఇవ్వకండి. మీరు రాహుల్ గాంధీ గారు అనుమతిస్తే ఇంకా 16 మందిని తీసుకొని వస్తామని చెప్తారు. ఇక్కడనేమో 10 మందిని చేర్చుకోలేదని చెప్తారు. 10 మందిని చేర్చుకోలేదా? 25 మంది వస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు అవుతుంది చట్ట ప్రకారం. కానీ మాకు అవసరం లేదు, వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు అవసరం లేదని చెప్తున్నాం. విడమర్చి చెప్పినట్టు అర్థం కాకపోతే నేనేం చేయాలి చెప్పండి. భరత్ గారు ఒక్క నిమిషము. ఇప్పుడు కాంట్రడిక్షన్ 10 మంది మాకు అవసరం లేదు, మా వాళ్ళు గారు అని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చినావు బీఫామ్ నాగేందర్ గారికి? నాగేంద్ర గారు సమాధానం ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారండి. అట్లా కాదు, నీవెందుకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు కాదని చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, రన్నింగ్ కామెంట్ నిర్ణయం తీసుకుంటారండి. దాన్ని చెప్తారు మీరు అడుగుతున్నారు క్వశ్చన్, ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. ఈ 10 మంది నా వాళ్ళు కారంటున్నారు. నీ పార్టీ సభ్యుడు కాని వ్యక్తికి కూడా బీఫామ్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఎందుకు ఇచ్చినావు అని అంటే దానికి సమాధానం లేదు. ఆయన సమాధానం చెప్తాడంటాడు. అరే నీవు ఎందుకు బీఫామ్ ఇచ్చినావు ఆయనకి? నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ప్రెసిడెంట్ పోయి ఎందుకు ప్రచారం చేసిండ్రు? కాంగ్రెస్ జెండాలు చెప్పాలా? మీరు నేను కాదు, నీ పార్టీ సభ్యుడు తేల్చాల్సింది స్పీకర్. చెప్పింది స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోతే మేమేం చేయలేము. మీరు మీ పార్టీ కాని వ్యక్తికి మీరు బీఫామ్ ఇస్తారు, ఎంపీగా నిలబెడతారు. మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం మొత్తం యంత్రాంగం పోయి ఆడ పనిచేస్తుంది, ప్రచారం చేస్తుంది, జెండాలు పట్టుకుంటారు, కండవాలు కప్తారు. మీరేమి అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆటలాడుకోవడం కోసం, ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఇంకా మాట్లాడడం బంద్ చేయండి. ఇప్పటి నుంచి మీరు భరత్ గారు ఏమంటున్నామంటే, ఈ స్టేట్మెంట్లు బంద్ చేయండి. ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే మాటలు, సొల్లు కబుర్లు బంద్ చేయండి. మీరు దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది, సరే. థ్యాంక్ యూ దిలీపాచారి గారు, మానవతరాయ్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు, శుభప్రదయ్ పటేల్ గారు. సో డిబేట్ ఇట్లే అవుతుంది, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు తప్ప ఎవరు కూడా నేను తప్పని ఒప్పుకోరు పార్టీ ఫిరాయింపులకు వచ్చేసరికి. అందుకనే 2-3 కాంక్రీట్ సజెషన్స్. పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ వ్యవస్థ పూర్తిగా మారింది. దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టారు, ఎమ్మెల్యేల మీద వేటు వేసేది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధ పదవి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ కావాలి కదా వాళ్ళకు.
స్పీకర్ అదే లాస్ట్ కాదు కదా. ప్రసాద్ కుమార్ కు నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ కావాలి కదా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనకు టికెట్ ఇస్తాడా? పోచారం శ్రీనివాసరెడ్డి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చేవాడా? మధుసూనాచారి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చేవాడా? సో అందుకనే చట్టంలో మార్పు రావాలి క్లియర్ గా. 2/3 కాదు, అసలు పార్టీ మారాలంటే కేసీఆర్ నే ఆదర్శంగా తీసుకోవాలి. 2000 సంవత్సరంలో టీడీపీ నుంచి రిజైన్ చేసి తెలంగాణ కావాలని రిజైన్ చేసి గెలిచాడు కేసీఆర్. అదే కేసీఆర్ 2019లో అంతమందిని తీసుకున్నాడు. సో ఆయననే ఆదర్శంగా తీసుకోవాలి. నేను చారిత్రక తప్పిదామని ఇంతకుముందు కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదామని ఎందుకన్నా అంటే ఆయన 2000 సంవత్సరంలో సిద్దిపేటకు రిజైన్ చేసి సీటుకు రిజైన్ చేసి అట్లే లేడు కదా. చంద్రబాబు నాయుడు పార్టీకి రిజైన్ చేసి ఆయన చేసిన ఉద్యమమే తెలంగాణ తీసుకొచ్చింది. అదే మోడల్ను ఫాలో కావాలి. రెండోది, ఆ స్పీకర్ చేతిలో కాకుండా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఈ నిర్ణయం పెట్టి ఎలక్షన్ కమిషన్ కూడా 1 month లోపు అవునా కాదా, ఎస్ ఆర్ నో, ఈ సంవత్సరాల తరబడి కాదు ఎందుకంటే స్పీకరు ఆ పిటిషన్ ఇచ్చేందుకు పోతే పారిపోతాడు స్పీకర్. అసెంబ్లీలో లేను, అక్కడ దొరకడు, ఎక్కడ దొరకడు, నోటీసులు ఇవ్వరు, ఇవన్నీ పంచాయతీలు. రెండోది, ఆ ఎమ్మెల్యేలో ఒప్పుకున్న తర్వాత ఇంకేముందిగా. ఎమ్మెల్యేలో ఒప్పుకున్న తర్వాత నేను పార్టీలో చేరానని సుప్రత్ పటేల్ వినిపించాడు కదా, నేను కాంగ్రెస్ లో చేరినా చెప్పిన తర్వాత కూడా ఇక తీరు పట్ల వస్తే న్యాయం ఎట్లా ఉన్నట్టు? న్యాయం ఒంటి కాలు కాదు బొటన వేలు మీద చిట్కన వేల మీద కూడా లేనట్టే. న్యాయం 2 పాదాల మీద నడుస్తుంది అంటారు కదా. 2 పాదాలు కాదు చిట్కన వేల మీద కూడా లేనట్టే. ఎందుకంటే దుర్మార్గం ఇంకా ఏమి ఉండదు. సో చూద్దాం, హైకోర్టు సుప్రీంకోర్టులో జరుగుతుంది. బట్ చట్టాల్లో ఇమ్మీడియట్ గా మార్పు రావాలి. రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం మారితే బాగుంటారు. ఎందుకంటే ఫస్ట్ ప్రజలు లేదా ఎమ్మెల్యేలు ఆలోచించాలి. అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి. పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్షంలో లేడా? జైపాల్ రెడ్డి ప్రతిపక్షంలో లేడా? వాజ్పేయి ప్రతిపక్షంలో రాణించలేదా? వీళ్ళంతా ప్రతిపక్ష నేతలుగానే మంచి మార్కులు పడ్డాయి కదా. ఏం అధికారులు ఉంటేనే కదా. రెండోది, వీళ్ళందరూ ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఎందుకు జంప్ అవుతున్నారు? అధికార పక్షంలో ఉంటే కొడంగల్కు 1000 కోట్లు, వేరే నియోజకవర్గాలకు రూపాయి లేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కో న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గాలు డెవలప్ చేయరు. అందుకని ఎమ్మెల్యేలు కూడా మారుతున్న పరిస్థితి. ప్రజలకు ఏం పిలుపునిస్తున్నాయంటే మీరు గెలిపించకండి, జీవితంలో గెలిపించకండి. ఒకసారి పార్టీ మారిన వాడిని దమ్ముంటే వాళ్ళు ఏంటంటే పార్టీ మారాలంటే రిజైన్ చేయండి. పార్టీ బీఫామ్ తో గెలిచిన తర్వాత మీకు ఈ సిద్ధాంతం నచ్చకపోతే రిజైన్ చేయండి. రిజైన్ చేసి కేసీఆర్ లాగా గెలవండి. ఆయన తెలంగాణ కావాలని గెలిచాడు కదా కేసీఆర్, అట్లా రిజైన్ చేసి గెలవండి. సో ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ యాక్టివ్గా ఉండాలి. రెండోది, చట్టంలో మార్పు రావాలి. ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాలి, స్పీకర్ చేతిలో కాకుండా. ఎలక్షన్ కమిషన్ కూడా 1 month, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. సో అది కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దానికి నెల లోపల ఎలక్షన్ కమిషన్ టైం ఇవ్వాలి. మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా 1-2 months లోనే నిర్ణయం తీసుకోవాలి ఇంకా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. లేకపోతే కడియం సియరి, దానం నాగేందర్ ఇప్పుడు నోటీస్ ఇచ్చి 9 నెలలు అయింది, ఇంకా స్పీకర్ కు ఇంకా టైం కావాలని చెప్తున్నారు. పార్టీ మారారా లేదా చెప్పండి అంటే దానం నాగేందర్ వేరే పార్టీ మీద బీఫామ్ మీద పోటీ చేసి 2 సంవత్సరాలైనా మన ఖైరతాబాద్ లో నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేసి 2 సంవత్సరాలు కూడా అనర్హత వేటు పడకపోవడం ఏంది? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? కోర్టులు ఏం చేస్తున్నాయి? సుమోటోగా తీసుకొని డిస్మిస్ చేయాలి దానం నాగేందర్ను. మిగతా వాళ్ళంటే ఓకే, ఆయన బీఆర్ఎస్ తరఫున చేసి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు కదా, బీఆర్ఎస్ తరఫున గెలిచి. ఎందుకు కోర్టులు సుమోటోగా 1,00,000 కేసులు, లక్షల పనికిమాల కేసులన్నీ సుమోటోగా తీసుకుంటారు? ఇది ఎందుకు తీసుకోరు? దానం నాగేందర్ డిస్మిస్ కావాలా వద్దా? ఇంకా 2 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ అవుతాడు? ఇదే దానం నాగేందర్ 2004లో టీడీపీ నుంచి గెలిచి అప్పుడు ఈ మార్గాలు తెలియదు, ఈ దొంగ మార్గాలన్నీ. టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు, ఓడిపోయాడు. కాంగ్రెస్ గెలవలే, టీడీపీ గెలవలే, మధ్యలో ఎంఐఎం గెలిచింది ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యున్సీ. సో అప్పుడు 2004లో ఈ దొంగ మార్గాలు తెలియదు ఇవన్నీ కూడా. ఈ స్పీకర్ సంవత్సరాల తరబడి టైం పాసులు చేసుడు ఇవన్నీ కూడా. కోర్టుల్ని కూడా నేను నిందిస్తా. ఏం సుమోటోగా చాలా కేసులు తీసుకున్నారు కదా, తీసుకోండి సుమోటోగా. ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి దీని మీద? దాంతా కనబడుతుంటే సాక్ష్యం, దానికి మళ్ళా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం వేయండి. ప్రజలు సపోర్ట్ ఉంటారు కోర్టులు మీకు. దానం నాగేందర్ మీద వేటు వేయండి, ఒక ఎగ్జాంపుల్ గా నిలవండి.
డైరెక్ట్ గా సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు సుమోటో తీసుకొని ఈయన స్పీకర్ నిర్ణయించడం ఏంటి, స్పీకర్ అవసరం లేదు, స్పీకర్ ఇంకా నిర్ణయిస్తలేడు, ఇంకా టైం పాస్ చేస్తున్నాడు 2 సంవత్సరాలు అని చెప్పి దాన్ని నాగేందర్ మీద వెయిట్ వేయండి సుమోటోగా. ప్రజలు హర్షిస్తారు అటువంటి చేసుకుంటే కనుక. ప్రొసీజర్ స్పీకర్ తేల్చాలంటే తేల్చకపోతే ఇంకెన్నేళ్ళు, ఇంకా టైం పాస్ చేస్తే ఎన్నేళ్ళు, దాని నాగేందర్ ఇంకో 1,00,000 సంవత్సరాలు జవాబు ఇవ్వడు. అట్లే ఉంచుతారా? ఆ స్పీకర్ టైం ఇచ్చుకుంటూ పోతాడు. మిగతా వాళ్ళందరూ ఓకే, క్లియర్గా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కంటెస్ట్ చేశాడు కదా కాంగ్రెస్ పార్టీ, బీఫాము ఉంది కదా రికార్డు. ఇంకెన్నేళ్ళు ఉంటాడు ఆయన పదవిలో? వాళ్ళకు ఆ కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణం వచ్చేంత వరకు ఉంటాడా? మిగతా వాళ్ళంటే అటు ఇటు మాట్లాడుతున్నాను. నేను క్లియర్ ఎవిడెన్స్, రాజ్యాంగ పరంగా పోటీ చేసిన వ్యక్తి. ఇక ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇంకేముంటది? నేను అందుకని నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు శుద్ధపూసలు కాదు. వాళ్ళు 2014లో 2019లో చేసింది ఇదే. కేసీఆర్ చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదాల్లో ఇదొకటి. చరిత్రలో ఆయన సిద్దిపేటలో రిజైన్ చేసి, తెలుగుదేశం నుంచి రిజైన్ చేసి బ్రహ్మాండంగా హీరోగా మెజార్టీ గెలిచాడు. ఇట్లా తీసుకుండింది ఆయన. ఆయన చరిత్రలో మంచి చెడుల్లో ఇది చేసిన దానిలో ఖచ్చితంగా ఇది ఒక దరిద్రపు కల్చర్ అని నేను చెప్పా ముందే నా ఇనిషియల్ రిమార్క్స్ లో. సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇక DNA లో మరో టాపిక్ చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.